దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. పరమగీతము 1వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. పరమగీతము 1వ అధ్యాయము 3వ వచనం. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించుదురు. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరిచ్చిన లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. మహోన్నతుడా, నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని విరవండి. ఈ వాక్యము చాటు నుంచి మీరు దాచి ఉంచిన లోతైన నూతనమైన అతి శ్రేష్టమైన క్రీస్తు మర్మమైనటువంటి, మేము సంపూర్ణ సిద్ధి పొందటానికి అవసరమైనటువంటి ఈ భూమి మీద మా పట్ల నువ్వు కలిగిన ప్రణాళిక అనుగుణమైన అయ్యా ఇదిగో తండ్రి బ్రతుకు జీవితము కలిగి కుటుంబ వ్యవస్థ, సంఘ క్రమాలు, సంఘ ఉపదేశాలు, అలాగనే సంఘమును కట్టుట, ఆత్మలు రక్షించుట, నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రయోజకరమైన పాత్రలుగా అంటే శిష్యులైన సేవక గణముగా చేయుట, మేము సంపూర్ణ సిద్ధి పొందటమే కాదు నీ చిత్తంలో ఉన్న వారిని సంపూర్ణులుగా చేసి ఆనాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా తల దించుకునే అటువంటి పరిస్థితి లేకుండా తల ఎత్తుకొని నీ ఎదుట నిలవబడినప్పుడు బడా మంచిదాసుడా మంచిదాసురాలని ఆ మెప్పు ఘనత మహిమ బహుమతులు ఇచ్చి అయ్యా ఇదిగో తండ్రి అయిన దేవుని ఎదుట ఆయన దోతల ఎదుట మమ్మల్ని ఘనపరచుట ద్వారా ఇదిగో నిత్యత్వం ప్రవేశం అనుగ్రహింపబడి నిత్యత్వంలో వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి నీతో కలిసి యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేయనట్లుగా ఈ సమస్త యావత్తు మేము అనుభవించుటకు కావలసిన కృప కలుగునట్లుగా నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో అన్నీను క్రీస్తు మర్మమైనటువంటి మరుగై ఉన్నటువంటి లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహించి ధారాళమైన నీ ఆత్మ నడిపింపు వాక్శక్తిని కూడా ఇచ్చి అల్పుడైన నీ దాసుని నోట మాటలన్నీ ఉంచి నీవే నాతో మాతో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడమని బతిమలాడుతున్నాం. ఉపదేశాన్ని అటగించాలని అపవాది వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు శతవిధ ప్రయత్నాలు ఉండగా వాటన్నిటిని యేసునామములో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నా. నీ బలమైన సన్నిధి ప్రభావం యేసునామములో ఇక్కడి నుంచి బయలు వెళ్ళునుగాక. ఈ ప్రాంతాన్ని, దేశాన్ని, ప్రజలను దేవా ఇదిగో నీ భయం, నిన్ను బట్టి నీ దాసుని భయం, అలాగనే నీ రక్తంలో కడగబడిన నీ ప్రజల భయం యేసు నామములో ప్రతి ఒక్కరిని ఆవరించి ఉండునుగాక. దేవా సమస్త గలిబిలి, అల్లరి, చీకటి అంధకార శక్తుల దాడులు, క్రియలు, వాటి ప్రయత్నాలన్నీ యేసు నామములో బంధిస్తున్నాను. నీవే దేవా తోడై ఉండి శ్రద్ధ, వినయ, భయభక్తులు కలిగి నీ మాటలు చెవియొగ్గి అయా విని ఆకలింపు చేసుకొని హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి కూడా కృపనివ్వండి. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న సమస్త కీడు సమస్తమును యేసు నామములో బంధిస్తున్నాను. నీ పక్షం వహించిన నేను బలహీనుడను. ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, ఆజ్ఞాతిక్రమలు క్షమించు. నీ సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు. శుద్ధ జలంతో కడిగి సమస్త కీడు అపవిత్రతను కొట్టివేయి. ఆనంద తైలాభిషేకం నాపై ఇంకనో గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మజ్ఞను పుటవే శుద్ధ సువర్ణంగా మార్చు. పరలో శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకనో గొప్పగా ఉంచు. దేవా హెస్కేల్ 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని నీ ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడు. లోకా 4 ఇదిగో తండ్రి కనికరించండి ప్రభా. అపోస్తుల కార్యం 4:27-31, మత్తయి 10:1-7-20 ప్రకారం, యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఇర్మియా 1:9-10-18 నీ కృప నాకు దయచేయి. 81వ కీర్తన 10వ భాగాన్ని బట్టి నోరు బాగుగా చెరువు దాన్ని నింపేదనన్నా ప్రభు. నా నోట నిండా నీ మాటలు ఉంచి నీవే నాతో మాతో మాట్లాడమని బతున్నాడు. అయా సహాయం వచ్చింది. నా చుట్టూరు, మా చుట్టూరు ఈ ప్రార్థనలో నీ చిత్త ప్రకారం ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూ ఇక ముందు దేవా వీడియో ద్వారా విని బలపడటానికి దేవా ఆసక్తి కలిగి వీడియో ఆన్ చేసి ప్రారంభం నుంచి ముగింపు వరకు వింటున్న ప్రతి ఒక్కరి చుట్టూరు
మేమున్న గృహాల చుట్టూ, నీ కాలనీ, గ్రామం, పట్టణం సమస్తం చుట్టూ సిలువ రక్తం కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతి నీళ్ళు దాచిపెట్టి నీ కృపలో భద్రపరచు. నీవే జకరియా గ్రంథం 2:5 ప్రకారం అగ్ని ప్రాకారమే జ్ఞాపకం చేయబడి సమస్తం ఉండము. నీ బలమైన సన్నిధి, ప్రభావం, తేజో, మహిమ చేత మేమున్న ఈ స్థల ప్రాంతాన్ని జ్ఞాపకం చేయబడి సమస్తాన్ని నింపమని, సినాయి పర్వతంగా చేయమని, స్తుతి సింహాసనాసుడే నీ ఉండమని, నీలోంచి ప్రభావం నలుదిక్కులకు యేసు నామములో ప్రబలిల్లి వెళ్ళునుగాక. అయ్యా ఇదిగొచ్చని నీ బలమైన సన్నిధి ప్రభావం మేము అనుభవించుదాం గాక. ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటూ ఇవి ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఉన్న తనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నన్ను మమ్మల్ని ఉపదేశాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. సమకూడిన అలాగే నా ఈ మాటలు వింటున్నా, ఇక ముందు ఈ వీడియో ద్వారా వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో మరొకసారి జ్ఞాపకం చేస్తాను. నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించెదరు. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ లేఖన ప్రారంభాన్ని గమనిస్తే పరమగీతము అని రాసి ఉంది. సొలొమోను రచించిన పరమగీతము. సొలొమోను ఎవరు? వాస్తవానికి మనందరికీ తెలిసిందే. దావీదు, యోధా గోత్రంలో నుంచి వచ్చినటువంటి దావీదు కడుపున పుట్టిన సొలొమోను. సొలొమోను అంటే సమాధానానికి ఆధారము అని అర్థం, లేదా సమాధానకర్త అని అర్థం. యేసుప్రభు వారికి కూడా ఇంకొక పేరుంది. యెషయా గ్రంథం 9:6 కూడా సమాధానకర్త యొక్క అధిపతి. ఆమేన్, హల్లెలూయా. సొలొమోను కూడా అదే పేరు ఎందుకు వచ్చింది అంటే, దావీదు తన జీవితం అంతా యుద్ధాలతోనూ, అవమానాలు, నిందలు, వేదనలు, కన్నీరు, బహు కఠినమైన పరిస్థితుల్లో అడుగులు వేసి ప్రయాణం చేసి అనేక యుద్ధాలు చేసి తన చేత ఉన్నటువంటి ఆ ఖడ్గము చేత అనేకుల యొక్క శత్రువుల యొక్క ప్రాణాలు తీయబడటము, రక్తం ఒలికించబడటం జరిగింది. అయితే దావీదుకు ఒక ఆసక్తి కలిగి ఉంది. ఏంటయ్యా ఆసక్తి అంటే, ప్రభు యొక్క మందిరం కట్టాలి, ప్రభు యొక్క మందిరం కట్టాలి. వాస్తవానికి ఆ మందసం ఎక్కడుంది? గుడారంలో ఉంది. గుడారంలో ఉన్నటువంటి ఆ మందిరము క్షమించండి, గుడారంలో ఉంది ఆ మందిరము. గుడారంలో ఉన్నటువంటి మందసం, ఆ మందసానికి ఒక దేవాలయం కట్టాలని ఆశపడ్డాడు దావీదు. కానీ దేవుడు అన్నాడు, దావీదు నువ్వైతే కట్టవు, కానీ నీ నడుములో నుంచి వచ్చేటువంటి నీ బిడ్డ ద్వారా, అంటే నీ కడుపున పుట్టే బిడ్డ వల్ల ఇదిగో నేను మందిరాన్ని కట్టిస్తాను అన్నాడు. ఆ మందిరం ఎవరి చేత కట్టిస్తాను అన్నది కూడా స్పష్టంగా చెప్పాడు ఆయన. సొలొమోను ద్వారానే మందిరం కట్టిస్తాను అంటే, తండ్రిని చూసి, తండ్రిని బట్టి భయభక్తులు, దేవుని ఎడల భక్తి కలిగి బ్రతికాడు సొలొమోను. తండ్రిని చూసే అంటే తండ్రిని బట్టి ఆ భక్తి జీలు సొలొమోనులోకి వచ్చేసింది. నేను అందుకే తరచూ అందరికీ చెప్తాను, బైబిల్ చరిత్రను కూడా గమనిస్తే మనకు కనపడే విషయం ఏంటంటే, తల్లిదండ్రులు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు, తల్లిదండ్రులు దేవుని యందు వినయ భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, తల్లిదండ్రులు నమ్మకంగా పరిచర్లో కొనసాగుతున్నప్పుడు, ప్రతి విషయంలో దేవుణ్ణే తలపోస్తూ దేవుడు ఇస్తాడులేయా, దేవుని చిత్తమైతే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని ఇలా మాట్లాడుతున్నప్పుడు, ఆ అవిశ్వాసాన్ని కాదు, వాళ్ళల్లో ఉన్న దేవుని మీద ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసమును మాటల ద్వారా, క్రియలలో, పరిస్థితుల్లో కూడా
పిల్లల ముందు కనపరిచినప్పుడు, దేవుని మీద ఆనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళలో ఉన్నటువంటి ఆ విశ్వాసం యొక్క జీలు పిల్లల్లోకి వచ్చేస్తుంది. నాకు తెలిసి దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు, హైదరాబాదులో పాత బస్తీలో సేవ చేస్తూ ఉన్నాడు. అయితే చాలా తక్కువ జాతి అది. నాకు తెలిసి నేను అనుకుంటున్నాను అన్నవాళ్ళు ఎస్టీలు అనుకుంటున్నాను. అంటే ఎరుకల యానాది పరిస్థితులు ఆ తెగకు సంబంధించిన వాడే నాకు కొంత గ్రహింపు ఉంది. కాకపోవచ్చు. అయితే కులాన్ని బట్టి కాదు, కానీ అన్నంత లోయర్ అంత తక్కువ కులంలో పుట్టినటువంటి వ్యక్తి. అలాగనే వాళ్ళ నాన్న వాళ్ళకి కుష్ఠవ్యాధి ఉంటే వేరొక వ్యక్తులను నా తల్లిదండ్రులు అన్నట్టుగా స్కూల్ యాజమాన్యానికి చూపించి వాళ్ళని చదివించారని చెప్పని సాక్ష్యం చెప్పినట్టు గుర్తుంది. అయితే ఆ అన్న జీవితంలో ఎదురైనటువంటి అనుభవం అంటే తల్లిదండ్రులు పిల్లల హృదయాల్లో విశ్వాసపు బీజాలు నాటడం ఎలానో ఆయన యొక్క వ్యక్తిగత జీవిత సాక్ష్యంలోంచి నేను విన్నాను. ఏంటయ్యా అంటే, వాళ్ళ నాన్న దగ్గరకు వద్దాం, వాళ్ళ తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరకు పోవచ్చులే, కానీ వాళ్ళ నాన్న బస్సు ఎక్కటానికి బస్ స్టాండ్లో ఆగగానే బస్సు ఎదురు ప్రయాణం చేయడానికి వచ్చిన బస్సు వచ్చింది. కళ్ళు మూసుకొని దాని ఎదురుకు నిలబడి ప్రభువా ఇది ఎక్కమంటా వద్దా అని ప్రార్థన చేసేలో వాడు పోయేదంట. మళ్ళీ ఇంకో బస్సు వచ్చేది, మళ్ళీ అట్నే ప్రార్థన చేయాలి. ఈ పక్కన ఈయన యవన ప్రాయం ఉన్నాడు కదా, విశ్వాసము దేవుని యొక్క రుచి ఏంటో తెలియదు కదా, కాబట్టి విసుగుతో ఏది పద్దాకలా వచ్చిన బస్సు ఎక్కటం తెలియదు, ఏమిది ఏసయ్య ఎక్కమంటావా వద్దా, ఏసయ్య ఎక్కమంట వద్దు అంటాడేంది, అబ్బే మయ్య చెక్కలో లాగుండా అని చెప్పని అనుకుంటా. ఓ బస్సు దేవుడు వద్దన్నాడు, రెండో బస్సు కూడా వద్దన్నాడు, మూడో బస్సు ఎక్కమన్నాడు. మూడో బస్సు ఎక్కారు. ఫస్ట్ పోయిన బస్సు బాగానే పోయింది, దానికి ఏం కాల. రెండో బస్సు పోయి ఈ ముందు పోయిన బస్సును గుద్దింది. గుద్దటం మొత్తం పోయి ఒక దారిని పడ్డాయి. ఈ మూడో బస్సు వచ్చి వాటి సరిగా ఆగింది. ఏ బస్సులు అయితే దేవుడు ఎక్కొచ్చండో ఆ బస్సులు పోయి లంకలోనో లేదా యాక్సిడెంట్ అయినట్టుగా కనపడది. ఏ బస్సు అయితే దేవుడు ఎక్కమన్నాడో ఆ బస్సు క్షేమంగా వెళ్ళి వాటి ఎదురుగా నిలబడంగానే అప్పుడు ఈ యవనస్తుడికి వెళ్ళి చూస్తున్నాడు ఆ తండ్రి, ఏంద్రా ఇందాకేదో అన్నావు కదా అని. ప్రభు ఏదైనా సరే వద్దు అన్నాడంటే నీకు అక్కడ ప్రమాదం ఉన్నదని గ్రహించు మొదటిగా. అది ఏ రకమైన ప్రమాదం కానీ ఏ రకమైన నష్టమైనా సరే, ఈ మాటలు వింటున్న ఎవరైనా కానీ నువ్వు చదువు ఆపి దేవుని పని అన్నాడా, దేవుని పనికి వచ్చేయి. లేదు పలానా ప్రయత్నం అంటున్నావా, దేవుని ఎదుట మొరపెడుతున్నావు పతాకలా కావాలి దేవా నువ్వు చేర్చానని చెప్పాను బోరు నెడుతా ఉపవాసం ఉంటున్నావా, అది నా చిత్తంలో లేదు పక్కన పెట్టాను దేవుడు వదిలేశాడా, వదిలేయమన్నాడా, పక్కన పెట్టేసి. దానివల్ల నువ్వు వ్యర్థంగా సమయం గడపటం, వ్యర్థంగా కన్నీరు గార్చటం, వ్యర్థంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఉపవాసం ఉంటుంది తప్ప రెండోది ఉండదు. నేను దేవుడు తన ఎదుట నాకు నేర్పిన పాఠం ఇదే. వద్దన్నాడా వదిలేస్తా, పలానా చోటు బొమ్మండా పోతా, అక్కడ ఏం ఉండదు. కానీ ఆడికి వెళ్ళి అంటాడు, ఆడకు పోయిన తర్వాత నేను ఆడ నిలబట్టాన్ని బట్టి ఆయన అనుకున్న పని జరిగించుకోవచ్చు. లేదు నన్ను చూసి ఎవరైనా విశ్వాసంలో వేళ్ళు అనుకోవటానికి ఏమో ఏ కారణమో కానీ పలానా చోటకి వెళ్ళమంటే వెళ్ళిపోతా. నువ్వు ఎంత వద్దన్నాడా, ఇక ఎవరు ఎంత ప్రయత్నం చేస్తున్నా నేను ముందుకెళ్ళను. ఎంత బతులాడినా కానీ దేవుడు వద్దన్నాడు, నేను రాను, అంతేగా. ఈ యవనస్తుడికి వెళ్ళి ఆ తండ్రి చూస్తూ ఉన్నాడు ఓరగా, ఇందాకేదో మాట్లాడావు ఏంది చెప్పు పిచ్చిమోహం అన్నట్టు. తప్పు అయిపోయింది అనుకొని లోపల క్షమాపణ కోరుకున్నానని ఆ దైవజనుడు చెప్పాడు. ఇది తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్న విశ్వాసం. తల్లి పాత బస్తీలో తరచూ హిందువులు కన్నా ముస్లిమ్స్ గొడవ అవుతూ ఉండదు. బాగా మంచి పిక్కు స్థాయికి వెళ్ళిపోయింది ఆ గొడవ. ఇక దొరికితే పోలీసు వాళ్ళు కనబడితే కాల్చివేత అమలు పెట్టారు. అటువంటి ఆర్డర్ పాస్ చేసి ఎవరికి వాళ్ళు ఇళ్లలోనే ఉండాలో, బయటికి రాకూడదు, కర్ఫ్యూ. అదే టైంలో వీళ్ళు మంచి ఆకలితో ఉన్నారు ఆ పాత బస్తీలోనే ఉంటారు.
వాళ్ళ అమ్మని అడుగుతా ఉన్నాడు, అమ్మ ఆకలి అవుతుందని చెప్పంటే, ఉండరా దేవుడిని అడుగుతున్నా, దేవుడు పంపిస్తాడు. ప్రతిదానికి దేవుడు 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 అంటావేందే? దేవుడు ఎట్ట పంపించుడంటే, ఏలియాని కాకుల చేత పోషించిన దేవుడు మనల్ని ఎందుకు పోషించరా అంటుంది ఆమె. పోషించరు నువ్వు నేను ఎవరో ఒకరు పోతే కానీ అర్థం కాదు అంటున్నారు ఆ పిల్లలంతా. వాళ్ళలో ఈయన కూడా ఉండవు. అయితే విచిత్రం ఏంటంటే, ఆ పక్కనే ఒక షాప్ ఉంది. ఆ షాపుకు సంబంధించిన వాళ్ళు వేరొక ప్రాంతానికి వెళ్ళి తిరిగి వారి స్వగ్రామం అంటే వారి నివాస స్థలానికి రావాలి. పోలీసు వారి పర్మిషన్ తీసుకొని వాళ్ళు చిన్నగా, ఎందుకంటే ఒంటరిగా దొరికారంటే కాల్చేయటమే. వాడు మంచోడా లేదంటే ఈ తగాదుల్లో ఉన్నవాడు అన్న ఏ వ్యవహారం ఉండదు, కనబడితే కాల్చివేత. ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ పాత బస్తీలు ఆ పరిస్థితుల్లో ఉంటే, ఈ పక్కనున్న చిల్లర కొట్టోళ్ళు పోలీసు వాళ్ళని ఆధారం చేసుకొని చిన్నగా వాళ్ళ ఇంటికి వచ్చారు. అది ఎట్టుందంటే, షాపు ఇల్లు రెండు అటాచ్మెంట్ అనమాట. ఇప్పుడు ఎక్కువ ఇల్లు అట్నే కడుతున్నారు. ముందు షాప్ ఉంటుంది, షట్టర్ క్లోజ్ చేసుకోవటం. దాన్ని తీయాలంటే షాపు తీసినట్టు కనపడుద్ది కదా. కాబట్టి కర్ఫ్యూ ఉన్నంత కాలం ఎట్ట చేయాలి అనుకుంటా ఉంటే, ఆ పక్కనే ఇల్లు గుర్తొచ్చింది వాళ్ళకి. అంతకుముందు ఈ తల్లి చెబుతా ఉంది, ఆ పిల్లగాడు మాట్లాడుతూనే ఉన్నాడు, ఎట్ట తెస్తాడు దేవుడు, ఎట్ట పోషిస్తాడు, ఆకలి అవుతుందమ్మా ఆకలి అవుతుందని గోల్ చేస్తున్నారు. ఉండరా దేవుడు పంపించాడు అంటది ఆ తల్లి. ఎట్ట పంపించడమ్మా మరి? పైత్యంగా వచ్చే కరువు, కర్ఫ్యూ, దొరికితే ఎవరు బయటకు పోతే చంపేస్తారు, ఆకలి దంచేస్తుంది, ఇంట్లో ఏమీ లేవు, నకనకలాడుతుంది ఆకలి అని చెప్పని అల్లాడుతున్నారు వాళ్ళు. ఆ తల్లి చివరికి ఒక మాట చెప్పింది, రే పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, ఆనాడు ఏలియాని కాకుల చేత పోషించాడు, ఈనాడు మనల్ని ఆ కాకీల ద్వారా కూడా పోషించగలడు అందొక మాట. పోషిస్తారు, వాడు దొరికితే చంపేస్తారైతే వాడు పోషిస్తారా? పిచ్చి మాటలు మానేయమ్మ, పద్దాగల ప్రార్థన లేచిరామా, ఏమనుంటే వండి పెట్టాం, ఎవరినన్నా ఏదన్నా ఉండరా, కొద్దిగా ప్రార్థన చేస్తున్నా, నా మనసుకు అనిపిస్తూ ఉంది దేవుడు సహాయం చేస్తాడని, కొద్దిగా అని చెప్పని అంటా ఉంది. ఈ లోపల ఈ చిల్లర కొట్టోళ్ళు వచ్చి తలుపు తడుతున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు, అమ్మ మనం ఏదైనా తప్పు చేసాం, పోలీసు వాళ్ళు వచ్చారా, లేదంటే ఈ ముస్లిమ్స్ ఎవరైనా బయటకు వచ్చి చంపడానికి ఏమన్నా తలుపు కొట్టిలా పిలుస్తున్నారని చెప్పని ఆ కిటికీ తెరిచి చూశారు. కిటికీ తెరిచి చూడంగానే ముందు పోలీసు ఆయన కనపడ్డం, తర్వాత ఈ పక్కన వాళ్ళు కనపడ్డారు. ఏమ్మా వీళ్ళు మీకు తెలుసంట, వాస్తవేనా అని చెప్పని అడగంగానే, ఎవరయ్యా వాళ్ళు, కాస్త ఇటు చూడమని చెప్పనగానే ఆ కిటికీలో చూస్తే, వీళ్ళు మా ఇంటి పక్క నీ కొట్టే వాళ్ళదేనండి, వాళ్ళదే ఇది మాకు తెలుసండి అంటే, సరే వదిలేస్తున్నా అని చెప్పని వదిలేశారు. ఈ కొట్టోళ్ళకి, ఆ చిల్లర కొట్టోళ్ళకి ఆలోచన వచ్చింది, అయ్యా పోలీసు అధికారి కొంచెం ఆగండి, ఎటు కూడా షట్టర్ లేపితే షాప్ తీసామని చెప్పిన వాళ్ళు ఏదో చేస్తారు, ఈ కర్ఫ్యూ అంతా బయటపడేంత వరకు మాకు కావలసిన అనుదిన సరుకులన్నీ మా కొట్లో ఉన్నాయి, అవన్నీ తెచ్చి ఇంట్లో పడేసుకుంటాం, అంత దాకా ఓపిక బట్టి మా ఎదుటి నిలబడండి అయ్యా, ఎవరు వచ్చి దాడి చేయకుండా. సరేనని చెప్పన్నారు అధికారులు. వాళ్ళు ఆ చిల్లర కోట్లో ఉన్న ఆ కర్ఫ్యూ అంతా క్లియర్ అయ్యేంత వరకు పచారీ మొత్తం కావలసినవన్నీ ఆ ఇంట్లో చేర్చుకున్నారు. బియ్యం బ్యాగులు, కందిపప్పులు, కూరగాయలు, ఇక అన్నీ సకలం ఆ ఇంట్లోకి వచ్చినాయి. ఇంట్లోకి రాగానే మొత్తం వీళ్ళు తలుపులు క్లోజ్ చేసుకున్నారు, షట్టర్ తాళం వేశారు. ఇక అందరూ కూర్చొని, ఇక అమ్మా మేము కూడా మీతో పాటు ఉంటామని చెప్పని మనం అందరం కలిసి అందరికి ఒకటే కొండ వండు తిందాం, కర్ఫ్యూ అయిపోయిందాకా. ఎప్పుడు దాకా? కర్ఫ్యూ అయిపోయిందాక ఇక మనకు అసలు ఏ ఎలితి లేదు, సమృద్ధిగా ఉంది, తిందాం కానీ. అప్పుడు ఈ తల్లి ఆ కొడుకెళ్ళి వారగా చూసింది, ఎరా చూసావా నా దేవుడు ఆనాడు ఏలియాని కాకుల చేత పోషిస్తే కాకులు దొంగయ్యాయి, పొరపాటును పక్కనోడికి పెట్టు, వాటి కకృతి వాటి ఎవరు, మరి వాటికే దేవుడు ఆజ్ఞాపిస్తే మాంసం ముక్కలు తెచ్చాడు పెట్టిని, రొట్టె ముక్కలు తెచ్చాడు పెట్టిని. ఎక్కడ? కెరీతు వాగు దగ్గర ఏలియా ఆడ పడుకొని ఉంటే దేవుడు చెప్పాడు ఆడికి వెళ్ళంటే, ఆడికి వెళ్ళి ఆడ ఉండవు. కాకులు తెచ్చి పోషించే దేవుడు ఎక్కడ ఉండమన్నాడో, ఎక్కడ ఏం చేయమన్నాడో అక్కడ నుండి ఆ పని చేస్తే
కరువులో కూడా నువ్వు సమృద్ధి చేత పోషించబడతావు, ఆశీర్వదించబడతావు. ఏ అనారోగ్య సమస్య ఉండదు. ఒకవేళ అనారోగ్య సమస్య ఉన్నా అది నీ మేలు కొరకే అనుమతించిన ఆ రోగం అని నిన్ను బాధించదు. దాని యొక్క బాధ వేదన నీ మీద ఉండకుండా ప్రభు సన్నిధిలో ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన పని మీదే మనసు పెట్టి ముందుకు సాగిపోతావు. రోగం ఎటుపోద్దు తెలియదు. ఆమేన్, హల్లెలూయా. కెరీతు వాగు దగ్గర పోయి ఉండవయ్యా, నువ్వు భయపడుతున్నాగాడు ఉండు అండు. కాకుల చేత పోషించాడు దేవుడు. ఆ తల్లి అంటుంది, కాకుల చేత ఏలియాని పోషించాడు, కాకి చొక్కాల ద్వారా నన్ను పోషిస్తున్నాడు, ఈరోజు నిన్ను పోషిస్తున్నాడు. ఇదిరా నా దేవుని మహిమ అంటాను. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుడు చేసే కార్యం అంటే ఇదిరా అని చెప్పని ఆ తల్లి దేవుని మహింపరిచింది. ఈ బిడ్డకున్న మంపు కాచ వదిలింది. ఆ తర్వాత మెల్ట్ అయి సరిచేయబడి ప్రభు కృపను బట్టి ఈరోజు గొప్ప సేవకుడిగా అదే పాత బస్తీలో సేవ చేస్తూ ఉన్నాడు. ఆ దైవజనుడి దగ్గరే శాలేమరాజు గారు జీవన సంబంధమైన ఉపాధి అని హైదరాబాద్ పోయి ఆ మందిరంలోనే ఆ దైవజనుడి దగ్గర కొన్నాళ్ళు పరిచారకుడిగా విశ్వాసిగా పెరిగి అక్కడ అనేకమైన పరిచర్లో విద్యాబుద్ధులు నేర్చుకొని ప్రభు సంకల్పమైన సమయంలో కొంత ఇరుకును దేవుడు అనుమతించి ఇక్కడికి తెచ్చాడు. ఆ వచ్చేటప్పుడు దైవజనుడు అన్నాడంట, నువ్వు ఊరకనే పోట్లా, దేవుని సంకల్పం నెరవేర్చడానికి ఆ చిలకలూరిపేట గడ్డ మీద దేవుని పని చేయడానికి నువ్వు పోతున్నావు. నీ ఆర్థిక ఇబ్బందులు, ఇరుకు ఇబ్బంది ఇది కాదు, అసలు దేవుని ప్రణాళిక చొప్పునే నిన్ను అలా తీసుకువెళ్తున్నాడు. నువ్వు ఖచ్చితంగా ఆడ సేవ చేస్తున్నాడు. ఆయన చెప్పినట్లుగాని ఈరోజు ఆ చిలకలూరిపేట గడ్డ మీద నిలబడ్డాడు. అంత గొప్ప సేవ చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు సమృద్ధి ఉన్నప్పుడు దేవుడు నిన్ను పనికి పిలవడు. నీకు సమృద్ధి ఉన్నప్పుడు దేవుని పనికి ఇయ్యమని చెప్పడు. లేని దాంట్లో నువ్వు దాతృత్వం కలిగి ఇస్తావా లేదని గమనించుకుంటాడు. నీవున్న ఆ పరిస్థితుల్లో నా మాటకు లోబడి ముందుకు అడుగు వేస్తావా లేదని చూసుకుంటాడు దేవుడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం సబ్జెక్ట్లోకి వద్దాం. తల్లిదండ్రుల్లో నుంచి భక్తి జీలు ఇక్కడ ఈ దైవజనుడు తండ్రి ద్వారా తల్లి ద్వారా అనుభవించి ఈరోజు ప్రయోజకరమైన పాత్ర సేవ చేస్తున్నాడు. సొలొమోను కూడా తన తండ్రి దగ్గర తన తల్లి దగ్గర ఆ భక్తి జీలు చూశాడు కాబట్టి తను సమాధానానికి తన పరిపాలనలో ఇజ్రాయేలీలందరికీ యుద్ధ వాతావరణం లేదు, సంతోషం సౌఖ్యం సమాధానమే ఉంది. ఆమేన్, హల్లెలూయా. తిమోతి గురించి చెప్పబడింది కదా, 2 తిమోతి, నీ అవ్వయైన లోయిలోను యునేకిలోను మీ అమ్మలోను మీ అమ్మమ్మలోను కూడా ఈ విశ్వాసం ఉన్నట్టుగా నాకు కనబడుతుంది, అదే విశ్వాసం నీలో కూడా కనపడుతుంది అన్నాడు పౌలు భక్తుడు తిమోతి గురించి. ఆమేన్, హల్లెలూయా. నీ గురించి కూడా సాక్ష్యంలానే బయటికి రావాలా. ఇప్పుడు నీవు పూసుకున్న పరిమళ తైలం అనేది సాక్ష్యానికి సాదృశ్యంగా ఉంది, విశ్వాసానికి సాదృశ్యంగా ఉంది, అలాగే భక్తికి కూడా సాదృశ్యంగా ఉంది. పూసుకున్నది అంటే వేరొక చోట ఉన్నది నువ్వు రాసుకోవటం, అవునా కాదా? ఇప్పుడు ఇంట్లోనే సెంటు బాటిల్ ఉందండి, అది ఎవరు తెచ్చారు? ఇంట్లో సెంటు బాటిల్ ఉంది. ముస్లిమ్స్ విషయంలో కానీ యూదుల విషయంలో కానీ అత్తర బాటిల్ ఉంటాయి, సుగంధ తైలము. ఏంది పరిమళ ఇప్పుడు ఇక్కడ ఏమన్నా నువ్వు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది. పరిమళ తైలం అంటే పరిమళము అంటే వాసన వెదజల్లేది. పరిమళ అంటే వాసన. విశ్వాసమైన వాసన అనేది సాక్ష్యానికి సాదృశ్యంగా బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. ఇప్పుడు నీవు పూసుకున్న పరిమళ తైలం అంటే వేరొకరి దగ్గర ఉంది ఆ విశ్వాసం అనేది, వేరొకరి దగ్గర ఉంది ఆ భక్తి అనేది, వేరొకరి దగ్గర ఉన్నది ఆ ప్రార్థన అనేది, విజ్ఞాపన అనేది, వేరొకరి దగ్గర ఉన్నది వాక్య ఉపదేశం ఇచ్చే విధానం. ఇవన్నీ పసిగట్టడం అంటే గమనించటం. తల్లిని బట్టో తండ్రిని బట్టో బోధ చేస్తున్న దైవజనుడిని బట్టో నీ కనులు ఎదుట మోకాళ్ళ మీద నిలబడ్డటువంటి వ్యక్తిని బట్టో అవి నీలోకి వస్తాయి. అలాగ నేను ఉండాలని ఆశ కలుగుతుంది చూడు, దాన్నే పూసుకోవటం అంటారు. అంటే
అంటే అలాంటి నిరీక్షణ నాకు కావాలి, అలాంటి విశ్వాసం నాకు కావాలి, అలాంటి ప్రార్థన జీవితం నాకు కావాలి, అలాంటి విజ్ఞాపన జీవితం నాకు కావాలి. నేను కూడా అంతకంటే గొప్పగా ప్రార్థన చేయాలా, విజ్ఞాపన చేయాలా, విశ్వాసంలో ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి. నా ప్రభు పరిచర్య చేయాలి. పరిచర్య చేసే విషయంలో కూడా ఆమె కంటే అతని కంటే ఇంకా గొప్పగా నేను పరిచర్య చేయాలా. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయంలో అట్టుకుంటా 9-10 వచనాల్లో ఆ మాటలు రాసినట్టున్నారు. ఏంటయ్యా మాట అంటే, నీ ముందుకు వచ్చిన పనిలో ఏ పని అన్నా కానీ నీ ముందుకు ఏదైనా వచ్చిందంటే దానిలో శక్తి వంచన లోపం లేకుండా ప్రయాసపడు. నీవు కాలం చెల్లిపోయిన తర్వాత నువ్వు ఎక్కడుంటావో అది నువ్వు బ్రతికిన తీరును బట్టి ఉంటుంది. ఉంటావు పాతాళంలోనా లేదంటే పరదేశులోనా. పరదేశం అంటే రక్షణ పొంది విశ్రాంతి పొందేవాళ్ళు, పాతాళం అంటే రక్షణ పొందకుండా విశ్రాంతిలో ఉండే ఆత్మలు. ఈ 2 చోట్ల ఉంటారు. అయితే లేఖనం అంటుంది, నీ కాలం చెల్లిపోయిన తర్వాత అక్కడ పాతాళం అని కనపడుతుంది. అంటే నువ్వు వెళ్ళేది ఎక్కడికన్నది నీ ఈ యొక్క భూమి మీద బ్రతికిన కాలాన్ని బట్టి, బ్రతికిన తీరును బట్టి, దేవుని ఎదుట నువ్వు నమ్మకత్వాన్ని కలిగి బ్రతికిన దాన్ని బట్టే నిర్ణయింపబడుతుంది. అవునంటారా కాదంటారా? ఇప్పుడు కొర్నేలి దగ్గరకు వచ్చి దేవదూత ఏమన్నాడు? నీ ప్రార్థన వినపడింది, నీ ధర్మ కార్యములు దాన ధర్మాలన్నీ కూడా జ్ఞాపకార్థకంగా పరలోకంలోకి అట్ట వచ్చి ఉన్నాయి. అవి పూర్తిగా అంగీకరించాలంటే ఇంకొకటి ఉంది, కొదువ. ఏంటయ్యా కొదువ అంటే రక్షణ. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువారు నిజముగా ఈ భూమి మీదకి వచ్చాడు, నా కొరకే సిలువలో శ్రమలు అనుభవించాడు, ప్రాణం పెట్టాడు, 3 రోజులు సమాధి చేయబడ్డాడు, పునరుద్ధానుడై లేచాడు. ఈరోజు మానక నా కొరకు నిత్యం కునుకక విసుగక ఎడతెగక నన్ను చూస్తా గమనిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఏ ఆపదలో పడకుండా కాపాడుతున్నాడు. ఈయన నమ్మటం వల్ల తండ్రి అయిన దేవునితో నాకు సమాధానం కలుగుతుంది. పితరుల వల్ల వచ్చినటువంటి జన్మత, అలాగే నేను చేసుకున్న దాన్ని బట్టి కర్మత అనే పాపాల నుంచి విమోచనకర్త ఇతనే అని నువ్వు విశ్వసించి రక్షించటమే, విశ్వసించిన దాన్ని బట్టి రక్షించబడటమే మిగతా తరువాయని దేవదూత వచ్చి శుభ సమాచారం అందించేది గబ్రియల్ అనే దేవదూత, నీ పక్షంగా పోరాడేది మిఖాయిల్ అనే దేవదూత. గబ్రియలు మిఖాయిలతో పని లేకపోతే ఆయన యేసయ్య డైరెక్ట్గా వచ్చి నీతో మాట్లాడుతాడు. నేను వెళ్ళి చెప్పేంత అవసరం లేదులే అనుకున్నప్పుడు గబ్రియల్ అనే దేవదూతను పంపిస్తాడు. ఆ అనుభవం నాకుంది. ఈ 3 రకాల అనుభవం నేను చెప్పిన గబ్రియల్ అనే దేవదూత వచ్చి మాట్లాడటం, మిఖాయిలు కొంత పరివారం నాకు తోడుంటాం, అలాగే త్రియేక దేవుడే నా దగ్గరకు వచ్చి అనుదినం మాట్లాడటం, ఈ అనుభవాలు నాకున్నాయి. ప్రభు కృపను బట్టి మరి అల్పుడికి ఆయన ఇచ్చిన ఆ మహదవకాశం ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. గబ్రియల్ దేవదూత వచ్చి కొర్నేలితో మాట్లాడుతూ లేదుగా పాష్ గారు అలా గబ్రియల్ అని దేవదూత వచ్చాను. శుభ సమాచారం అందించేది మాత్రం గబ్రియలే. బైబిల్ ఇస్తున్న సాక్ష్యం ఇది. లేదు దూత అంటున్నారు కాబట్టి ఒకవేళ సాక్షాత్ యేసు ప్రభువారే రాని మనకు వచ్చి నష్టమేంది? నీ రక్షణ ఏమైనా కోల్పోతావా ఆ మాటలు తప్పుగా పట్టుకోవటాన్ని బట్టి? కాదు, ఇలానే ఆర్గ్యుమెంట్ చేయటం వల్ల నీ రక్షణ ఏమైనా కోల్పోతావా? లేదు నువ్వేమైనా ఆధ్యాత్మికంగా పతనమైపోతావా? నిత్య నరకానికి వెళతావా? ఏమి లేదే. వ్యర్థమైన వాటి మీద వ్యర్థ డిబేట్లు, ఇవన్నీ కాలయాపన, వ్యర్థంగా సమయం పాడు చేసుకోవటం ఏమి లేదు. అక్కడ దూత గబ్రియల్ ఈ వేరతారతమ్యాల వల్ల నాకు వచ్చే నష్టమే లేదు. విశ్వసించటం వల్ల నాకు ఇంకా లాభం ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే ఇక్కడ మనము చేయాల్సిన పని ఏంటంటే రక్షణ అనుభవంలోకి. రక్షణ లేదా? రక్షణ పొందు. దేవుడు అంటున్నాడు నీ ప్రార్థనలన్నీ వినపడతాయి, అవన్నీ జ్ఞాపకార్థ సూచనగా ఉంటాయి, కానీ రక్షణ పొందాల. రక్షణ లేకుండా నువ్వు ఏ పని చేసినా అది వ్యర్థమే. వ్యర్థమని ఎందుకు అంటున్నాయంటే ఒకవేళ అలా కాలం చెల్లిపోయావు అనుకో, అది వ్యర్థంగా పన్నీరు కాస్త భూమి మీద పోసినట్టు, అంటే మట్టిలో పోసినట్టు అయిపోద్ది. దాన్ని ఎత్తలేము, ఇంకో దానికి ఉపయోగపెట్టలేము.
రక్షణ పొందావనుకో, నువ్వు ఇప్పటి వరకు చేసిన పరిచర్య అయినా ప్రార్థన వినపడుతుంది, కానీ ప్రత్యుత్తరం రాలేదు. అక్కడ గమనించాలి మనం. ప్రత్యుత్తరం రావడానికి మార్గం చూపిస్తున్నాడు. రక్షణ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా నా ఈ మాటలు వింటున్న వాళ్ళు రక్షణ లేకున్నారా? త్వరితముగా ప్రభు కృపలో రక్షణ పొందటం మేలు. ఎవరైనా నా కాడికి వస్తే నేను ఈ క్షణంలో ఇప్పుడైనా బాప్తీసం ఇచ్చి పంపిస్తా. నాకు అసలు ఆలోచనే లేదు, అమ్మో వాళ్ళు ఆ సంఘం ఈ సంఘం అనేం లేదు. బాప్తీసం ఇస్తా నేను. ఎందుకంటే ఆత్మ రక్షించబడాలి. తెల్లారితే నీదో నాదో కాదు, ఎవడికి తెలుసు? ఒకవేళ సంఘ కాపరిగా నువ్వు ఉన్నావు, నడిపించే నీవు సంఘ కాపరిగా తెల్లారి సంఘానికి అమ్మ ఎలా ఉన్నారు అంటానికి ఉండొచ్చు, పోవచ్చు. ఈరోజు ఆ సహోదరుడు మరి కొద్దిగా ఉంటాడు, జోసఫ్ అని, నిన్నటి దినాన ఇలా స్ట్రోక్ వచ్చి చనిపోయాడు అని చెప్పని యూట్యూబ్లో కూడా వైరల్ అవుతుంది. షార్ట్ వీడియోలు పెట్టి దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. ఇక లేరు దైవజనులు అని. కొద్దిగా ఉంటాడు ఆ మనిషి, 3.5 అడుగులే ఉంటాడు. అయినా దేవుడు వాడుకుంటున్నాడు. మరణం అనేది సేవకుడికి వస్తుందా రాదా? భక్తుల నాడికి వస్తాయి, రోగాలు కూడా వస్తాయి. ఎలీషా అన్న ఆయనకే రోగం ఉంది. మరి ఆయన ఎముకలు శత్రువులు తరుగుతున్నారని చెప్పని ఒకడు చనిపోతే ఎలీషా సమాధి అని తెలియదు. అక్కడ బాతి పెట్టారు, తీసుకొచ్చి ఆయన కూడా ఆడ బాతి పెట్టారు. ఎలీషాని పాతి పెట్టి ఎన్నో సంవత్సరాలైంది, ఎముకలు ఉన్నాయి అంతే. ఆ శవాన్ని తీసుకొచ్చి ఆడ గొంతు తవ్వి దాంట్లో పంట పెట్టంగానే ఆ ఎముకలు తగిలినాయి, చచ్చినోళ్ళు లేచి నిలబడ్డాయి అంతే. మరి రోగం ఉన్నవాడికి ఎముకల్లో నుంచి అవతల వ్యక్తికి జీవం రావటం ఏంది? నా యేసయ్య ఏదైనా అనుమతించగలడు. అది ఎందుకు అనుమతిస్తాడంటే రోగాన్ని, సమస్య అయినా, ఇరుకు ఇబ్బంది అయినా, ఆర్థిక సమస్య ఏదైనా నువ్వు అతిశయించకుండా ప్రభు మీద ఆధారపడి ఎప్పటికప్పుడు ఆయన కృపను కోరుకుంటూ అడుగులు వేయటానికి, భక్తి చేయటానికి, సేవ చేయటానికి, కుటుంబాన్ని కట్టుకోవటానికైనా, దాంపత్య జీవితం కొనసాగించడానికైనా అది నీ మేలుకే. అసలు దాని మీద మనసే పెట్టమాక. అయ్యో నాకు ఈ రోగం ఉంది, అయ్యో నాకు ఈ రోగం ఉందని ఏడ్చి చివరికి ఒక మనోవ్యాధి కలిగిన వ్యాధిగ్రస్తుడిగా మారిపోయి ఎంత తిన్నా వంట పడకుండా అలానే కృషించుకుపోయి ఒకరోజు కాలం వెళ్ళిపోతావు. అసలు నాకు రోగం ఉన్నదన్న సంగతి వదిలే పక్కన పెట్టు. ఇప్పుడు మీకు ఇంకా అర్థం కావాలంటే ఇంకో మాట చెబుతా. చిలకలూరిపేట పట్టణంలో తండ్రి సన్నిధి పరిచర్య ఉందిగా. ఆ పరిచర్లో ప్రారంభ దినాల్లో ఒక విశ్వాసి, తర్వాత ఇప్పుడు ఆమె పరిచారకులైంది, ఇప్పుడు స్త్రీల మధ్యలో నిలబడి సేవ చేస్తుంది, విజయ అక్క అంటారు. ఆమె కొడుకుండు చిన్నప్పుడే గుండెకి రంధ్రం పడి చనిపోతాడని చెప్పని అన్నారు. వినికిడి కూడా తక్కువ ఉంటుంది, వినికిడి తక్కువ, వినపడదు సరిగా. అలాగనే గుండెకి రంధ్రం ఉంది, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదని చెప్పారు డాక్టర్లు. ఆ బిడ్డకు 10 సంవత్సరాల వయసు ఆ సమయంలో మాకు తెలిసిన సాక్షి అంటే నేను 10 ఏళ్ళు, ఇప్పుడు ఆ తమ్ముడికి ఇంచుమించుగా 22, 23 వచ్చి ఉంటాయి అనుకున్నాను, ఇంకా పెచ్చే ఉండొచ్చాను. నాకు తెలిసి 12, 13 సంవత్సరాల వయసు అప్పుడు ఆ బిడ్డను చూశాను. అప్పటి నుంచే పియోనా వాయిస్తూ ఉన్నాడంటే ఉంటుంది కదా, పియోనా తెలుసుగా, హార్మోని లాంటిది పెద్ద బాక్స్ పెడతారు, దాని మీద ఏళ్ళు పెట్టి వాయిస్తూ ఉంటారు. ఆ పియోనా నేర్చుకుంటా ఉన్నాడు. అలా శాలేం రాజు గారికి ఆ ముందు వాయించటం, ఆ క్రమాల్లో కొనసాగటం, అట్లా చిన్నగా ఇప్పుడు ఆ తమ్ముడు ఎంత దాకా వచ్చాడు తెలుసా? పాటలు మ్యూజిక్ కంపోజ్ చేసి రికార్డింగ్ చేసి పబ్లిష్ చేయడానికి కూడా దేవుడు అంత కృపనిచ్చాడు. ఆ గుండెకి రంధ్రం అంతే ఉందండి, ఆ చెవులు వినపడిన స్థితి అంతే ఉంది. కానీ ఆ బిడ్డ మీద దాని మీద దిగులు లేదు, వాళ్ళ అమ్మకు దిగులు లేదు. ఎందుకంటే దేవుడు చూసుకుంటున్నాడు. ఇక విశ్వాసంలో వేళ్ళునుకుంది, ఇక ఆ రోగం మీద మనసు లేదు వాళ్ళకి. నా బిడ్డ ఏమవుతాడు అన్న దిగులు లేదు. నా ప్రభు చూసుకున్నాడు. ఇంతకాలం పోషించిన వాడు, ఇంతకాలం ఆయుష్ ఇచ్చినవాడు, ఇంతకాలం స్వస్థతనిచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్నవాడు ఇక ముందు నడిపించడా? నా ప్రభు చూసుకుంటాడులే అని చెప్పని అలానే
బండి నడుస్తూ ఉంది. నా కళ్ళ ముందు నన్ను అభిషేకించిన దైవజనుడు క్యాన్సరు, చేతికి కెనాల్ ఉంది, మాంసం ఒక టెస్టుకు పోయింది, విశాఖపట్నంలో హాస్పిటల్లో మెడికల్ ఐసీయూలో ఆ బెడ్ మీద ఉండే రాత్రి 12ంటికి కెమెరా ఆన్ చేయరబ్బాయి అని చెప్పని ఏంది తెల్లారుజాము 3 దాకా 3:30, 4 దాకా ఆ ప్రాంతంలో కొనసాగిండు. తెల్లారి డాక్టర్లు వచ్చి అరిశారంట, ఏంది నువ్వు అసలు మనిషివేనా, చచ్చిపోతావని దిగు లేదంటే, నా ప్రభు సేవ లేక నేను చచ్చిపోను, నా ప్రభు సేవ ఇంకా చేయాల్సి ఉంది, నాకు దేవుడు స్వస్థతనిస్తాడు, నేనున్న ఈ కొద్ది కాలంలో అయినా సరే నా ప్రభుకు ఉపయోగపడాలా, నా ప్రభు కోసం నేను ఖర్చు అయిపోవాలా, అదే తీర్మానం. అలానే అడుగులు వేశాడు. ఆయన చూసే మొండిగా ఏమన్నా ఉండని, దేహంలో ఎటువంటి సమస్యలు చుట్టూ ఉండని ఏమన్నా కానీ బ్రతికిన కొద్ది కాలంలో దేవునికి ఉపయోగపడాలా. ఆయన చూసి నేర్చుకున్నది, ఆయన చూసి పులుముకున్నదే ఆ పరిమళ తైలం. సువాసన వెదజల్ల ఆ నిరీక్షణ, ఆ విశ్వాసము, ప్రార్థన, విజ్ఞాపన, దేవుని కొరకు తెగించి నిలబడటం, ధైర్యంగా దేవుని మాటలు ప్రకటించటం, ఉన్నదన్నట్టు ఖండించటం. ఏంది ఇటు ఆత్మీయ తండ్రి దగ్గర కానీ, శాలిమరాజు గారిని చూసి కొన్ని విషయాలు కానీ, అలాగే అభిషేకించినటువంటి ఈ దైవజనుడు ఈయన దగ్గర కానీ, అలాగే తల్లి దగ్గర, తండ్రి దగ్గర కానీ ఇలా చూసి తెలుసుకున్న విషయాలు. ప్రార్థన గుంపులో కూర్చున్నప్పుడు వాళ్ళ దగ్గర ప్రార్థన నేను నేర్చుకున్నా. నా దగ్గర లేదంత ప్రార్థన. మీ ఎదుటి ఇలా నేను నిలబడేట్టు చేతులు కట్టుకొని స్నానం చేసి బన్నీ వేసుకుంటా, కండువ అంతే ఉంటుంది. ఈ హెట్నే యేసుప్రభు వారు పట్టం ఎదురుగా వచ్చి నిలబడి ఇలా చేతులు కట్టుకొని 30 గంట ప్రార్థన చేస్తా. అప్పుడు నేను మా ఇంట్లో గొప్ప ప్రార్థనా పరుణ్ణి, నా ఫీల్ అది. రక్షణ పొంది విజ్ఞాపన చేసేవాళ్ళ మధ్యలో కూర్చుంటే నాకు అర్థమైంది అసలు నేను చేస్తున్న ప్రార్థనే కాదని. వాళ్ళ దగ్గర ఉన్న సంగతులు, నా దగ్గర లేని సంగతులు మొత్తం పోగేసుకొని, ఎవరైనా అయ్యా మాది ఇది అవసరం అంటే వాళ్ళ సమస్యను కూడా దగ్గరేసుకొని అలా 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 ప్రార్థన చేయడం మొదలుపెట్టి చివరికి ప్రభు కృపలో ఇలా అయింది. ఇక ముందు ఎలా అవుతుందో ఇంకా ఉన్నతంగా అవుతుంది ప్రభు కృపను బట్టి. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, ఇక్కడ నీవు పూసుకున్న పరిమళ తైలము సువాసన గలది, వాస్తవమే. అయితే ప్రభు అడుగుతున్న మాట, నువ్వు పలానా వ్యక్తిని మోడల్గా పెట్టుకున్నావు, ఆ వ్యక్తి దగ్గర ప్రార్థనా జీవితాన్ని చూసి నేను కూడా ఇలా ప్రార్థన చేయాలని ఆశపడి నీ వంచుకు నువ్వు పెనుగులాడుతున్నావు. విజ్ఞాపన చేసే విషయంలో అనేక సంగతులు తెలుసుకొని నీ వంచుకు నువ్వు గుర్తొచ్చి ప్రార్థన చేస్తున్నావు, లేదంటే ఆ వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు ఏకీభవించి ప్రార్థన చేస్తావు, నేర్చుకుంటున్నావు. ఓకే, విశ్వాసాన్ని గమనిస్తున్నావు, నిరీక్షణను గమనిస్తున్నావు. గమనించకపోతే ఇది తెలియండి. ఏంది పట్టుదల, విసుగక ఎడతెగక ప్రార్థన చేసి ఇవన్నీ గమనిస్తున్నావు. తన యొక్క ఆ వ్యక్తి యొక్క సత్ప్రవర్తన గమనిస్తున్నావు. దైవ భక్తికి అనుగుణమైన మాట తీరు, వస్త్రధారణ, అన్ని విషయాల్లో కరెక్ట్గా నీకు అనిపించవచ్చు. యేసు ప్రభు వారు ఒకవేళ భూమి మీద ఉంటే ఇలానే మాట్లాడతాడేమో, ఇలానే ప్రేమను పంచుతాడేమో. ప్రాణం తీస్తారని తెలిసి కూడా ఆ శత్రువుల యొక్క ఆ పిల్లలు లేదంటే ఆ వ్యక్తులను ప్రేమించే విషయంలో, వారిని ఆదరించడం, వారికి సహాయపడే విషయం యేసు ప్రభు వారు కూడా ఇలానే చేస్తాడేమో మాకైతే తెలియదు. కానీ ఇతను చూస్తుంటే యేసు ప్రభువును చూసినట్టే మాకు అనిపిస్తుందని ఒకవేళ ఒక సేవకుని చూసేనా, ఒక సంఘ పెద్దనైనా, పరిచారకులైనా, లేదంటే ఒక విశ్వాసిని చూసేనా ఆ అభిప్రాయం నీకు కలిగి ఉండొచ్చు. లేదా దాన్ని బట్టి సదాభిప్రాయాన్ని బట్టి నువ్వు కూడా ఆ వ్యక్తిని ఫాలో అవుతుండొచ్చు. ఏమి అయితే దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఆ వ్యక్తి దగ్గర నువ్వు తీసుకున్నావు కదా ఇలా పరిమళ తైలం అనేది, ఎవరైనా తెచ్చాడు పెట్టితేనే అది మనం పూసుకోగలుగుతాం. లేదా వెలిచ్చి కొనుక్కుంటే దాన్ని మనం బట్టలకు రాసుకోవటము, బాడీ డియోడ్రిన్ అని వచ్చింది చెమట గబ్బు కొట్టకుండాని. అలాగే వస్త్రాల మీద స్ప్రే చేసుకునే ఆ స్ప్రే వచ్చింది. 2 రకాలు వచ్చాయి. ఇంతకుముందు అయితే ఒకటే. కాలం అప్డేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు బాడీ డియోడ్రిన్ అని చెప్పని చెమట రాకుండా ఒంటి మీద కొట్టుకునేది. ఆ తర్వాత
బట్టల మీద కొట్టు, ఈ 2 రకాలు ఇప్పుడు ప్రజెంట్ నడుస్తూ ఉన్నాయి. ముస్లిమ్స్కి అయితే వాళ్ళకి సంబంధించిన అత్యంత ఘాటైన అత్తరు వాడతారు. సేమ్ అలాగనే యూదులు కూడా వాడతారు. అచ్చము జటామాంసి అని అత్తరు అని చెప్పని, పరిమళ ధూప ద్రవ్యములు అని చెప్పని ఇలా ఉన్నాయి. అయితే అటు వెళ్ళొద్దు, అది ఇంకా సబ్జెక్ట్ ఇంకొక రకంగా తెప్పుకొని పోద్ది. అయితే మనం ఇక్కడ ఉందాం. పరిమళ తైలం అనేది ఎవరైనా తెచ్చి పెడితే అన్నా మనం రాసుకోవాలి, లేదు వెలిచ్చి కొనుక్కోనైనా మనం రాసుకోవాలి. వెలిచ్చి కొనుక్కోవటం అనే దానికి అర్థం ఏంటంటే కొంత సమయము నువ్వు ఖర్చు పెడుతున్నావు ఆ వ్యక్తిని గమనించడానికి, కొంత సమయము నువ్వు ఆ వ్యక్తిని బాగా పరిశీలిస్తున్నావు. నిరీక్షణ అయినా, విశ్వాసంలైనా, ప్రార్థన అయినా, విజ్ఞాపనైనా, నువ్వు అలా సమయాన్ని అక్కడ ఖర్చు చేయకపోతే అది నీకు దొరకదు. ఇప్పుడు పరిమళ తైలం అనేది కూడా ఖర్చు చేస్తేనే దొరికింది. ఆ దొరికిందని నువ్వు రాసుకున్నావు, నీ దగ్గర నుంచే సువాసన వస్తుంది అని లేఖనం మనకు సాక్ష్యం ఇస్తుంది. అయితే ప్రభు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నువ్వు అవన్నీ తెచ్చుకున్నావు కదా, నీలో నుంచి ఆ పరిమళ సువాసన బయటకు వస్తుందా, లేకపోతే దాన్ని మరుగు చేసి అంతే పక్కన పెడుతున్నావా? ఒక్క తలాంతుడు గనుక నువ్వు విత్తన చోట కోయివాడవని, కఠిన హృదయుడని, నేను అంతరంగంలో ఎరిగిన వాడనై గుంత తీసి పాతి పెట్టాను, ఇదిగో వచ్చావు కాబట్టి నీ ఒక్క తలాంతు నీది ఇదిగో. అరే నేను విత్తన చోట అంటే ఒక గింజలు భూమిలో నాటకుండా వేరొకటి పంట కోసుకునేటువంటి దుర్మార్గపు హృదయం కలిగిన వాడిని అని చెప్పని అంటున్నాడు దేవుడితో ఇక్కడ. ఆ ఒక్క తలాంతు తీసుకున్నవాడు, అదే అర్థం. విత్తని చోట కోయుట అంటే నువ్వు భూమిలో గింజ నాటవు, వరి మొక్క నాటవు, పత్తి మొక్క ఏదోటి నాటవు, నాటకుండా వేరొకని పొలంలో పడి దాన్ని గుంజుకొని వస్తావు చూడు, అట్లాంటి మనసు కలిగిన వాడవని నాకు అనిపిస్తుంది అంటున్నాడు ఒక్క తలాంతుడు. కాబట్టి భూమిలో దాచిపెట్టేదాన్ని గుంత తీసి నువ్వు వచ్చింది భద్రం కూడదని దాచిపెట్టేది. ఇదిగో నువ్వు ఇచ్చిన తలాంతు ఒక్క తలాంతు ఇదిగో నువ్వు తీసుకొని. ప్రభు అంటున్నాడు, నేను విత్తన చోట కోయివాడిని అన్న సంగతి తిరిగి ఉంటే సావుకారులకు అంటే అన్యులకు ఇచ్చినట్టయితే వాళ్ళ దగ్గర అసలు వడ్డీ మొత్తం నేను వసూలు చేసుకునేవాడిని. నేను కాదురా కఠిన హృదయాన్ని, నీవు రా అన్నాడు దేవుడు. ఎవరు రా అక్కడ అనగానే చిత్తం ప్రభువా, ఇన్ని దేశం చీకటి గుహలో పడేయండి. నీవు ఒక వ్యక్తి దగ్గర నుంచి పొందుకున్నటువంటి ప్రార్థన అనుభవం అయినా, విజ్ఞాపన అనుభవం అయినా, వాక్యము చదివే విధానమైన, ఉపదేశించేటువంటి విధమైన, లేఖన ప్రత్యక్షతను ప్రభు కృపను బట్టి పొందుకోవటమైనా, ఏకాంత ప్రార్థనైనా, ఉపవసించి ప్రార్థించినప్పుడు ఎలా అడుగులు వేయాలన్నది నేర్చుకున్నదైనా, నిరీక్షణ, విశ్వాసము, ఓర్పు, పట్టుదల, మెలకు కలిగి, చురుకు కలిగి, విసుగక ఎడతెగక ప్రార్థన చేసే అనుభవం అయినా, అది ఎంత కటువైన పరిస్థితి అయినా, నేను ఈరోజు ప్రార్థన చేయలేనండి అనుకున్న పరిస్థితిలో కూడా, భయంకరంగా గుండె కోత అనుభవిస్తూ కూడా ప్రార్థన చేస్తున్న అనుభవాలు ఉంటాయి. అవి ఒక వ్యక్తి దగ్గర నువ్వు చూసి తెలుసుకొని నేర్చుకున్నావు. అవే పూసుకున్న పరిమళ తైలాలు. ఈ తైలపు వాసన ఇంకొకరిని చూడనిస్తున్నావా, ఇంకొకరిని అనుభవిస్తున్నావా అంటున్నాడు దేవుడు. అనుభవించటం ఏంది, చూడటం ఏంటి పాస్టర్ గారు? అసలు దీని అర్థం ఏంటంటే, నా మట్టుకు నేను చెప్తా, ఈరోజు నేను ప్రార్థన చేయలేనంత భయంకరమైన వేదన కూడా, అలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని దగ్గర పోయి, ఆ బలిపీఠం దగ్గర పోయి, నేను ఈరోజు నేను చేయాల్సిన నా ధర్మం నేను చేయాలి. అభిషేకించిన దైవజనుడి దగ్గర నేను బాగా నేర్చుకున్న పాఠం ఇది. అనారోగ్య కారణంగానే ఏ కారణమైనా సరే ఆయన మాత్రం దేవుని పాదాలు వదిలిపెట్టడు. రోజు మొత్తం మీద 2 గంటలు మాత్రమే నిద్రపోతాడు. మిగతా టైం అంతా ప్రార్థన, దేవుని పని, పుస్తకాలు రాయటం, ఇంకేదో ఒక దాని మీద నిమగ్నమై ఉంటాడు. తను అనే మాట ఏంటంటే, నాకు సమయం తక్కువయ్యా, నా ప్రభు నాకు అప్పచెప్పిన పని చాలా గొప్పదయ్యా, కాబట్టి నా ప్రభు పని మీద దృష్టి పెట్టాను. భార్య లేదు, పిల్లలు లేరు, అంతా ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. భయంకరమైన గుండె కోత ఉంది హృదయంలో. దానికంటే మించినటువంటి చెప్పని అలివి సఖ్యము కానీ ఆనందం అనిపించేటువంటి ఒక నిరీక్షణ ఉంది. నా ప్రభు చెప్పిన పని నేను చేయాలి, ఎవరున్నా లేకపోయినా, ఎన్ని గాయాలైనా, ఎన్ని అవమానాలైనా సరే ఇదిలిచ్చి పక్కన పడేసి
నా ప్రభు పని చేయాలని చెప్పని ఆయన సాక్ష్యాలు విన్న తర్వాత నన్ను నేను మోల్డ్ చేసుకొని ఏ పరిస్థితి అయినా సరే టక్మని పావుదోకేడు గాంగాలే పరిచారకుడుగా ఉన్నప్పుడు బలిపీఠం దగ్గరకు పోతా. ఈరోజు నీ చిత్తం నెరవేర్చడానికి దేవా ఎంతసేపు నన్ను మోకాళ్ళ మీద నిలబెడతావు, ఎంతసేపు ప్రార్థన చేసి నీ ఇష్టం, నేను వచ్చా నీ నామ ఘనత కొరకు, నువ్వు అనుకున్నది జరగటం కోసమే నన్ను నేను నీకు సరెండర్ చేసుకుంటున్నాను అయ్యా, నీకు అప్పచెప్పుకుంటున్నాను, నన్ను నిలవబెట్టు. ఎంత సమయం మోకాళ్ళ మీద నిలబెడతా అంతసేపు నిలబెట్టు, మోకాళ్ళ మీద ఎంతసేపు కూర్చోబెడతా అంతసేపు కూర్చోబెట్టు. నువ్వేం ప్రార్థన చేయించాలనుకున్నా ఆ ప్రార్థన జరిగించు. అలాగా ఏ పరిస్థితుల్లో అయినా సరే నా వంతు నేను చేయవలసిన ధర్మం అది. క్రీస్తు రక్తంలో కడగబడ్డాను కాబట్టి ఒక విశ్వాసిగా, ఒక పరిచారకుడిగా, ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు ఒక సంఘ పెద్దవైనా సేవకుడివైనా, అయ్యో జలుబు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి తీసి పక్కన పడే, ఇప్పుడు నీ ఎదుట నేను ఉన్నా, ఇందాక నేను తుమ్ముతానే ఉన్నా, మీ ఎదుట మీరు ఇంటానే ఉన్నారు ఆ తుమ్ముల శబ్దం. అయినా సరే ప్రభు కృపనిచ్చాడు, నిలబడితే ఇక మిగతా అన్ని దారగా గారేది కూడా ఒక దెబ్బతో గేట్లన్నీ మూసేస్తాడు. ఆమెను హల్లెలూయా. ఏంది నిలబడతానే. నేను ఈరోజు అసలు నిలబడలేనండి, ప్రార్థనే చేయలేను అనుకొని బలిపీఠం దగ్గర పోతే 3 గంటల పాటు నిలువు మోకాళ్ళ మీద నిలబెట్టి ప్రార్థన చేయించిన రోజులు ఉన్నాయి నా జీవితంలో. గుండెకు కోతై భయంకరమైన వ్యాధులు అనుకున్నప్పుడు కూడా ఆయన పాద సన్నిధిలో కూర్చొని ఆయన చిత్తం నెరవేర్చడానికి మొరపెట్టాను. ఎందుకంటే వేరొక దైవజనుడి దగ్గర నేను చూశాను, నేను అది అనుభవించాను. గాంధీ గారే ఒక ప్రోత్సాహకరమైన మాట చెప్పాడు, ఆ బొమ్మ దగ్గర రాసి ఉంటుంది చూడండి. మార్పు కలగాలని నువ్వు ఆశపడుతున్నావు సభ్య సమాజంలో ఎక్కడైనా సరే, ఆ మార్పు ఏదో నీలోంచే మొదలు పెట్టాడు. రక్షణ పొందినప్పుడు నా జీవితం ఒక రకంగా ఉంది, రక్షణ పొందిన తర్వాత నేను మార్పు చూపించాలి, నేనే ఇంకొకరికి మాదిరిగా ఉండాలి. కాబట్టి నన్ను నేను అనేక లోక సంబంధమైన వ్యవహారాలకు కట్ చేసుకున్నా. లోక సంబంధమైన వ్యవహారాల్లో పరిశుద్ధులతో ఉన్నా కానీ ఆ సరదాలు, ఆ సంతోషాలు అన్నీ కట్ చేసుకున్నా. ఏంటంటే నేను 7 గంటలకల్లా అడగబోవాలి, ప్రార్థన చేయకపోతే దేవుని పని బ్రేక్ అవుతుంది, దేవుడు అనుకున్న పని కుంటుపడుతుంది. కాబట్టి నా వంతుగా నేను నిలబడాలి. నాకు నేను హృదయంలో ఒక తీర్మానం చేసుకొని నడుం బిగించి ముందుకు అడిగేసి అలా భక్తి సాధనలో కనపడ్డాను. కాబట్టే ఆ రోజైనా ఈ రోజైనా ఎవరైనా ఇలాగ ప్రార్థన చేయాలి, ఇలాగ విజ్ఞాపన చేయాలి, ఇలాగ రోషంగా దేవుని కొరకు నిలబడాలి, భక్తి చేయాలి, ప్రసంగించాలి, దేవుని సేవ చేయాలి, ఎవరు లేరు. అయినా సరే వాళ్ళ విశ్వాసం ఏందిరా అనుకుంటున్నారు చాలామంది. ఆ తల్లి కానీ ఆ తండ్రి, ఆ యొక్క పిల్లగాడు, ఆ తల్లి, వాళ్ళ విశ్వాసం ఏంది? ఎవరు లేరు అయినా సరే కోటాలు జరిగిస్తున్నారు, ఎవరు లేరు అయినా సరే ప్రసంగాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీ ముందున్న నేను ఒక్కడే ఉంది ఇక్కడ, నా మాటలు వింటుంది ఈ వీడియో ద్వారా మీరు, లేదంటే ఇక శబ్దం రిలీజ్ అవుతున్న దాన్ని బట్టి ఎవరన్నా వింటున్నారు అంతే. ఈ అనుభవం నాకు ప్రారంభంలోనే దేవుడు అనుమతించాడు. ఎవరుండరు ఆ సౌండ్ బాక్స్ పెట్టుకుని వాక్యం చెబుతానే ఉంటా, అందరూ అనుకునేవాళ్ళు ఎవరున్నారు, ఎవరికి చెబుతున్నాడు, మాకైనా చెబుతుంది అనుకున్నా. కానీ ఒక రోజు అడిగా దేవుని, ఎందుకు ప్రభు ఎగతాళిగా అనుమతిస్తున్నావు, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగి పడుకున్నా. ఆ రోజు కలలో నేను ఇటు పక్క ప్రసంగిస్తూ ఉంటే అవతల పక్క గోడ పక్కన కొంతమంది ఉండి, అంటే ఎడగాదు కలలో 100 మంది వరుసగా పిల్లలు కనుక ట్యూషన్లో కూర్చుంటారే 1 by 1గా క్రమంగా ఒక లెంత్ ఎడంగా ఉండి, అట్లా 1 by 1 వరుసగా పుస్తకాలు పెట్టుకొని మరి చెప్తున్న రిఫరెన్స్లు రాసుకుంటా కూర్చున్న యొక్క కళ చూపించాడు. అప్పుడు దేవుని ఎదుట సంతోషించి ఆయన మహింపరిచాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నందు నా ప్రయాస వ్యర్థం కాదని ఇంతమంది ఉన్నారా ఇలా రాసుకోవటానికి, ఇలా వంటున్నారా ప్రభు నీకు స్తోత్రాలని. తర్వాత ఆయా సంఘాల్లో కొంతమంది వ్యక్తులు అడిగిన దాన్ని బట్టి ఆ దైవజనులు ఇచ్చిన సాక్ష్యము వినండి, మంచి వర్తమానాలే కదా, వినండి, ఏం కాదు వినండి అని చెప్పని వాళ్ళు ప్రోత్సహించటం సంఘాన్ని. వాస్తవానికి ఇదేం లేదు సేవ, కానీ యూట్యూబ్లోకి వెళుతున్న తర్వాత చాలామంది అనేక పెద్ద పెద్ద గొప్ప దైవజనులు అనుకున్న వాళ్ళు కూడా వాక్యాలు విని బలపడుతున్నారు, సరి చేసుకున్నారు, ప్రభు కృప పొందుకుంటున్నారు. ప్రభు అనుకున్న ఉన్నతమైన భక్తిలోకి, సేవలోకి,
ప్రసంగాలు ఇలా అడుగులు పెడుతున్నారు ముందుకి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వింతేందో తెలుసా, ఎవరెవరైతే గోల్ చేస్తున్నారో మాట్లాడుకున్నారో అవన్నీ కూడా ఈ వీడియోలో రికార్డింగ్ అవుతుంది. చాలామంది దైవజనుడు చెప్పే మాటల కంటే ఆ మాటలు ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పని అనుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. నాకు తెలుసు ఆ సంగతి. ఎలా తెలుసు పాష్ గారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, కొంత అవగాహన ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డ గమనించండి, ఇక్కడ దైవజనుడి దగ్గర నేను తెచ్చుకున్న కొన్ని సంగతులు, విజ్ఞాపన గుంపులో కూర్చున్నప్పుడు కొన్ని తెచ్చుకున్న సంగతులు నా జీవితాన్ని బట్టి కొంతమంది దాన్ని వారికి ప్రదర్శనగా ఉంది. నా జీవితం, నా సాక్ష్యమైన, పరిచర్య విధమైన, మాట తీరైన, నడుచుకునే విధానమైన అక్కరతుంది, లేముంది, చేతిలో రూపాయి లేదు, అయినా సరే ప్రతి అవసరతకు దేవుడు ఇస్తున్నాడు. ఆయన మీద ఆధారపడుతున్నా. అమ్మ మాకు పప్పు లేవు, నూనె లేవు, ఒక ఇద్దరు బియ్యం ఇస్తారు, ఇలా పక్కింటి వాళ్ళని అడగట్లేదు. ఇదే విచిత్రం వాళ్ళకి. ఇక్కడే కాదు, 6వ లైన్లో ఉన్నప్పుడు కూడా ఇదే సాక్ష్యం ఉంది. ఇదే 2వ లైన్లో ఆ పై ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇదే సాక్ష్యం ఉంది. ఆ తల్లి కొడుకుంటారు, మాకు ఇది లేదు, మాకు ఈ అవసరం ఉన్నదని పొరపాటు కూడా బయటికి చెప్పరు, అడగరు. ఎలా చేస్తున్నారు? మేమైతే ఆ తన మునకలై గందరగోళం అవుతున్నాం, అసలు లేదు, విచిత్రంగా ఉన్నారని చెప్పని అదొక సాక్ష్యం. ఎందుకు ఇలాంటి పరిస్థితులు జీవితంలోకి అనుమతిస్తాడంటే, నువ్వు బ్రతుకుతున్న తీరును బట్టి ఇంకొకడు ప్రోత్సహింపబడాలి. ఇప్పుడు నా అంతా విస్తరలో పెట్టిన ఆహార పదార్థాలలాగా ఉంది. భక్తి అయినా, ప్రార్థనైన, విశ్వాసమైన, నిరీక్షణైనా, సేవలో నడిచే విధానమైన అంతా ఓపెన్గా ఉంది. ఇప్పుడు అది వారికి నచ్చినట్లుగా దాన్ని స్వీకరిస్తే వాళ్ళు ప్రయోజకరమైన పాత్రలు అవుతారు. లేదు, వ్యతిరేక దిశగా వాళ్ళు తీసుకున్నట్లయితే ఇంకొక రకమైన మంచి మంచి కంపెనీ దెయ్యాలు అవుతారు. ఇది వాస్తవం. ఎందుకంటే దైవజనుడి యొక్క అనుభవాలు చూసి, దైవజనుడి యొక్క అనుభవాలు చూసి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనమా, అక్కడ రాసిన మాట ఏంటంటే, మీ పైనున్న నాయకుని యొక్క విశ్వాసమును చదవండి. ఏం రాసింది అక్కడ? మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. పుట్నోట్లు అక్కడ 2వ దానికి ఏం రాసింది? ఫలమును అన్నకాడ వారు అంచం వరకు నడుచుకొను రీతిని. అంటే ఇవి పరిమళ తైలము నువ్వు పూసుకున్న దానికి సాదృశ్యమైన అనుభవాలు. నీకు ఉపదేశించినటువంటి దైవజనుడు, నీ ఎదుట మాదిరిగా ఉంచబడిన దైవజనుడు తను ఎలా నడుస్తున్నాడు, అంతవరకు ఎలా నడుస్తున్నాడు, తన యొక్క విశ్వాసం ఎలా ఉంది, ఎప్పుడు ఎవరితో ఎలా ఇవన్నీ అవతల వ్యక్తి నుంచి మనం సంపాదించుకునే, అంటే పూసుకునే పరిమళ తైలం అన్నమాట. ఓకే, నీకు కావాల్సినవి సంపాదించుకున్నావు, బాగానే ఉంది. మరి నువ్వు ఇంకోళ్ళు పంచుతున్నావా లేదా? అది మరుగై ఉంచుతున్నావా? పంచినప్పుడే మల్టిప్లై అవుతుంది. అది అసాధారణమైన అభివృద్ధి, ఆశీర్వాదానికి కారకము, పునాది రాయబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దాన్ని మరుగై ఉంచుకున్నావు అనుకో, దాచిపెట్టుకున్నావు అనుకో, అది నీలోనే అంతమైపోద్ది. కానీ ఇంకొక వ్యక్తి నీ వలన ప్రయోజకరమైన పాత్ర కాడు. వాస్తవానికి బుధవారం నేను ఊళ్ళో లేను. దాచేపల్లి ప్రాంతానికి వెళ్ళి సంఘక్రమం జరిగించి అక్కడున్న బిడ్డలకు ప్రార్థన చేసి వచ్చా. వచ్చిన తర్వాత ఇక ప్రభు అన్నాడు, కూటం పెట్టమాకు ఆపాడు. సరే నీ ఇష్టం ప్రభు అని వదిలేశాను. 3వ తారీఖు తాతయ్య చనిపోయిన రోజు. ఆయన గురించి ఈ సందర్భంలో ఒకటి దేవుడు జ్ఞాపకం చేస్తుంటే చెప్తున్నాను. మా మేనమామ అంటే 88 తాళ్ళూరులో మా తాతయ్య వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అక్కడ ఆ ఊరు అన్నమాట.
వాళ్ళ ఇంటి పిల్లను చేసుకున్నాడు మా ముత్తాత. ఇప్పుడు మా తాతయ్య వాళ్ళకి మేనల్లుడు అవుతాడు. ఏంది, వాళ్ళకి సంబంధించిన బంధువులు ఉంటారు, అన్నదమ్ముల పిల్లలు. వాళ్ళలో ఒక ఆయన మా ఇంటికాడ వ్యవసాయం ఉండేటప్పుడు గొప్పగా గేదెలకు గడ్డి కోస రావడానికి వ్యవసాయ పనుల్లో మా నాన్నకు అన్ని విధాల తోడుగా ఉంటారని ఒక మేనమావని తీసుకొచ్చి ఆడ ఉంచారు. ఈ లోపల ఫుల్ గాస్పుల్ మినిస్ట్రీస్ అనే పరిచర్య మా ఇంటికి వచ్చింది. మా ఇంట్లో సహకరించాము. ఆ పరిచర్య ద్వారా ఈ వ్యక్తి రక్షించబడ్డాడు. ఏది ఇంట్లో పనికి ఉపయోగపడతాడని తెచ్చుకున్న వ్యక్తి రక్షించబడిన తర్వాత దైవజనుడు చెప్పిన మాటలను బట్టి బైబిల్ ట్రైనింగ్ పొందితే దేవుని పనికి ఉపయోగపడతావయ్యా, నీ పట్ల దేవుని ప్రణాళిక ఉందని చెప్పని దైవజనుడు చెప్పిన మాట మా తాతయ్య విన్నాడు, ఆ మేనమామ కూడా విన్నాడు. అయితే మా తాతయ్య ఏం చేశాడంటే అతను ట్రైనింగ్ వెళ్ళటానికి కావలసిన ధనం ఇచ్చాడు, పంపించాడు. అది ఎప్పుడు తెలిసింది? మా నాయనమ్మ చనిపోయి ఆదరణ కూటం పెట్టినప్పుడు ఆయన చెప్పిన సాక్ష్యం ఎన్నో సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ఆయన బైబిల్ ట్రైనింగ్ ఇస్తున్నాడు. అలాగే గుంటూరులో గోరంట్లో పోయే దారిలో వెంకటేశ్వర్ల గుడి ఒకటి ఉంది, ఆ సరిగా అంటే పాత బస్తీ కిందకు వస్తుంది. పాత గుంటూరులో ఇప్పుడు సౌండ్ ప్రూఫ్ మందిరం కట్టుకున్నారు. వైజాగ్ అని, రాజమండ్రి అని, నరసరావుపేట అని ఇలా అనేక ప్రాంతాల్లో బైబిల్ ట్రైనింగ్ క్లాసులు ఇస్తా, అనేకులకు తర్ఫీదు ఇస్తా, సేవక గణాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. జోసఫ్ అంటారు ఆయన పేరు, 88 జోసఫ్. 88 జోసఫ్ సియోను గాస్పుల్ చర్చ్ అని చెప్పని ఉంది కదా దాని పేరు. 88 సియోన్ గాస్పుల్ చర్చ్ అని. ఆయనకేమో 88 అని చెప్పని జోసఫ్ అంటే 88 అంటే 88 తాళ్ళూరు అని అర్థం. ఆ 88 తాళ్ళూరులోనేది క్రోసూరు దగ్గర ఉంది, ఎర్రబాలెం దగ్గర. అక్కడ మా ముత్తాత ఆయన చేసుకున్నటువంటి ఆ ముత్తాత ముందుగా ఆమె పుట్టిల్లు ఆ ఊరు అన్నమాట. వాళ్ళలో ఒక వ్యక్తిని ప్రయోజకరమైన పాత్రగా దేవుడు కోరుకున్నాడు అనగానే ఈయన దగ్గరున్న ధనాన్ని ఉపయోగపెట్టి అతను ప్రోత్సహించి ముందుకు నడిపించాడు. ఈరోజు ఆయన దేవుని కృపను బట్టి సేవ చేస్తున్నాడు. ఈ జీతం అంత ఎవరికి వచ్చుద్ది చెప్పండి? సరే సువార్త తిన్నావు, రక్షించబడ్డావు, సువార్త చెప్పకుండా అట్నే కాలయాపన చేస్తే దానివల్ల ఉపయోగం ఏంది? బిల్లీ గ్రామ్ గారికి సువార్త చెప్పిన వాళ్ళు ఎవరు? గేదెల దగ్గర పేడకళ్ళు ఎత్తుకొని అదంతా క్లీన్ చేసి ఆ పెద్దల మధ్య ఆ టైలర్ షాప్ కాడ కూర్చుండంట మంచి మంచి మాటలు ఎందామని, యవనస్తులుగా ఉండి. అట్లా ఆ టైలర్ చూసి బిల్లీ గ్రామ్ సువార్త అందిస్తే 180 దేశాలు, అలాగనే కొన్ని కోట్ల మందికి రక్షణ సువార్త ప్రకటించే గొప్ప దైవజనుడుగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. డేవిడ్ పాల్ యాంగిచో గారికి సువార్త చెప్పింది ఎవరు? 12-13 సంవత్సరాల ఆడపిల్ల. ఎప్పుడు చెప్పింది పాష్ గారు? బైబిలే కాడ పెట్టిందంటే ఆ బైబిల్ అయిన ఈ టైంకి ఉపయోగపడిందిగా. మరి నీవు పూసుకున్న పరిమళ తైలము నువ్వు ఇంకొకళ్ళు పంచాలా? నువ్వు పంచకుండా మరుగే ఉంటే ఇక నీ వల్ల ఉపయోగం ఏంది? దేవుడు అదే అడుగుతుంది, నీ వల్ల ఉపయోగం ఏముంది? నువ్వు పంచినప్పుడే నీ పేరట పోయబడిన పరిమళ తైలముతో సమానమైపోద్ది. పోయబడిన పరిమళ తైలం అంటే ఎవరు? యేసయ్యకు సాటిగా నువ్వు నిలబడిపోతావు. ఆమేన్, హల్లెలూయా. సమాన హోదా ఇయటానికి యేసు ప్రభువారు నీ కోసం నా కోసం ఈ భూమి మీదకి సశరీరుడుగా రక్త మాంసాలతో ఉండినటువంటి దేహంలో పాలివాడై నీకు నాకు మాదిరి చూపించి శ్రమను అనుభవించి ఆయన శిలువ మరణమై పొందాడు. ఆ తర్వాత పునరుద్ధానుడే తిరిగి లేచాడు 3 దినాలు సమాధిలో పెట్టబడిన తర్వాత. మరి ఆయన బ్రతుకుని అక్కడ సార్థకం చేసుకోకపోతే ఈరోజు నీకు నాకు రక్షణ ఉండేదా? ఈరోజు ఎక్కడో వేరొక వ్యక్తి దగ్గర అన్నోటేంటి ఆ అనుభవాలు తెచ్చుకున్నావు, నువ్వు నీకు కావాల్సిన అన్నీ పొందుకున్నావు, ఓకే. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఉంది. ఏ వ్యక్తి ద్వారా నీవు ఆ అనుభవాలు ఘటించావో అంటే సంపాదించుకున్నావో
ఆ వ్యక్తి యొక్క పేరు ఖచ్చితంగా ఉటంకించి అంటే ఎత్తిపట్టి చెప్పటం మాత్రం మర్చిపోమాక. అలా చెప్పకపోతే ఏమైంది పాష గారు అంటే కృతజ్ఞతాహీనురాలవు, కృతజ్ఞతాహీనుడు అవుతావు. దైవజనుడి దగ్గర నేను నేర్చుకున్న అనుభవం ఇది. కొంతమంది అయితే ఆయా వ్యక్తుల దగ్గర ఆ సంగతులు తెలుసుకుని వాళ్ళ పేర్లు ఎత్తారు, ఒక దైవజనుడు అంటారు అంతే. నేనైతే పలానా దైవజనుడు అనే పేరెత్తి చెబుతా. పలానా దైవజనుడి దగ్గర ఈ సంగతి తెలుసుకొని నేర్చుకున్నాను. మంచి అయితే దైవజనుడి పేరు చెప్తాను, మంచి అయితే ఆ వ్యక్తుల పేరు చెప్తాను. అదేదన్నా తప్పుగా చెప్పే మాట అయితే వ్యక్తుల పేరు చెప్పను నేను తొందరగా. ఇక దేవుడు బలవంతంగా అనుమతిస్తే తప్ప చెప్పేది, లేకపోతే చెప్పను. నువ్వు ఎవరి దగ్గర అది నీ అనుభవాన్ని పొందుకున్నావో అది డైరెక్ట్గా ధైర్యంగా నువ్వు చెప్పాలా. అలా చెప్పలేనప్పుడు నీ భక్తి నువ్వు వ్యర్థమే. నువ్వు ఇంకా దొంగ భక్తుడివి, దొంగ భక్తురాలుగా ఉన్నావు ఈ కోణంలో. అయ్యా నేను ఫలానా దైవజనుడి ద్వారా ఫలానా వ్యక్తి ఇలా ప్రార్థన చేస్తుంటే నేను ప్రార్థన నేర్చుకున్నా, నేను చెబుతా ధైర్యంగా. ఆనాడు నాతో పాటు ఉన్న వాళ్ళ పేర్లు కూడా మొన్న మైకులో చెప్పి వరుస పెట్టి ఇలా ఇలా ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారని చెప్పాను. అనేక విషయాలు వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నా. ప్రార్థనలో నేర్చుకున్నాను, విశ్వాసం విషయంలో నేర్చుకున్నాను, నిరీక్షణ విషయంలో నేర్చుకున్నాను. నేను నేర్చుకున్నాను కాబట్టి నన్ను చూసిన వాళ్ళు కూడా ఇంకోళ్ళు నేర్చుకుని వాళ్ళు బలపడి నిలబడగలుగుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. నేను ఓపెన్గా ఉన్నాను, అందరూ చూస్తూనే ఉన్నారు. ఈరోజు నువ్వు పొందుకున్నటువంటి ఆ సువాసనకు సంబంధమైన ఆ పరిమళ తైలానికి సంబంధమైనటువంటి అనుభవాలు ఏమైతే ఉన్నాయో సమయాన్ని వెలగా చెల్లించి ఆ వ్యక్తులను గమనించి పొందుకున్నాయి. కానీ ఎవరన్నా వ్యక్తులు సాక్ష్యాలు చెప్పినప్పుడు దైవజనులు చెబుతారు పలానా దైవజనుడు ఎట్టంట అని. వాస్తవానికి డేవిడ్ బ్రైనార్డ్ సంగతి నాకు తెలియదు, దైవజనులు చెబుతుంటే విన్నా. మంచు కొండల్లో పడి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే చెమటలు పట్టినాయి అంట ఆయనకి. హచ్ అని చెప్పని చూపించే రక్తం తువ్వరగా పడదంట. ఆ చరిత్ర విని విలియం కేరీ, ఆ చరిత్ర చదివి డైరీని చదివి విలియం కేరీ మిషనరీగా మన దేశానికి వచ్చాడు. హడ్సన్ టైలర్ అని ఇలా రకరకాలుగా మిషనరీ అన్న ప్రతి దైవజనుడు కూడా డేవిడ్ బ్రైనార్డ్ అనే ఒక యవ్వనస్తుడి యొక్క చరిత్రను చదివి రెడ్ ఇండియన్స్ మార్పు కోసం పోయాడు. మాట వినట్లో వాడు ఇట కాదని చెప్పని మోకాడేసి ప్రభువా నన్ను తీసుకొని అయినా సరే ఇక్కడ ఉద్యోగాన్ని రగిలించు, నువ్వు ఈ ప్రాంతాన్ని ఈ రెడ్ ఇండియన్స్ని రక్షించని చెప్పని ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. నరమాంస భక్షుల కోసం రక్షణ కోసమని వస్త్రాలు ఆహారపు అన్నీ ఇస్తూ ఉంటే స్నేహంగా ఉన్నారు, దగ్గరకు ఉన్నారు అనుకున్నారు. 5 స్నేహితులు సొంత హెలికాప్టర్లో పోయారు అది దరికి. పోవటం ఆలస్యం, వీళ్ళేదో మమ్మల్ని అంతం చేయడానికి వచ్చారని చెప్పని మొత్తాన్ని ఆ ఈటెలతో పొడిచి చంపారు. చేతిలో రివాల్వర్ ఉంది కానీ చంపటానికి లేదు. ఎందుకంటే నేను రక్షణ పొందా, వాళ్ళు రక్షణ పొందలా. నేను నిత్యత్వంలో ఉంటే ఇప్పుడు చనిపోతే, కానీ వాళ్ళు నేను చంపాను అనుకో నిత్య నరకానికి నేను ఇద్దరం పోతాం. కాబట్టి వాళ్ళ చేతుల్లో హతులు అవటం మాకు ఇష్టమేనని 5 స్నేహితులు చనిపోయారు. వాళ్ళ జీవిత భాగస్వాములు ఉన్నారుగా భార్యలో. మేము కూడా ఆడికే పోవచ్చని కొంతమంది రెడ్ ఇండియన్స్ కాడకపోయారు. కొంతమంది అక్కడున్న రోగాల చేత భర్తలు చనిపోతే మేము కూడా ఆడ చచ్చిపోవచ్చని పోయిన ఆడవాళ్ళు ఉన్నారు, భార్యలు ఉన్నారు. నరమాంస భక్షులకు ఒక భర్త ఆహారం అయిపోతే నేను కూడా పోతే వాళ్ళ భాష నేర్చుకొని చిన్నగాని ఆ తల్లిపోయి వాక్యం చెబితే ఆ నరమాంస భక్షుల్లో నుంచి ఒక అతను రక్షించబడి సభ్య సమాజంలో సేవకుడిగా నిలబడి ఈరోజు సేవ చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇలా చరిత్ర చూసుకున్నది పూసుకునేది, సమయం అనే వెలిచి సంపాదించుకునేది ఇలా ఉన్నాయి. వీటిని బట్టి నీవు ఇంకొకరికి ఆశీర్వాదకరంగా మారావా లేదంటున్నాడు దేవుడు. మారలేదా? నువ్వు ఇంకా బావిలో కప్పలాగా అంతే మరుగై ఉన్నావా? రా బయటికి వచ్చి నిలబడు. నీ భక్తిని ఇంకొకళ్ళు చూపించు. నువ్వు మోకాళ్ళ మీద నిలబడుచున్న విధానం నీ కుటుంబానికి చూపించు. నువ్వు మోకాళ్ళ మీద నిలబడుచున్న విధము ఆ ప్రార్థన జీవితాన్ని సంఘానికి చూపించటం ఎలా పాస్టర్ గారు అంటే ప్రార్థన చేయి, ప్రార్థన చేస్తూ ఉండు. రక్షణ పొందిన తొలి దినాల్లో
మా బావోళ్ళ దగ్గర ఉండేవాడిని నేను. మా బావ అనేవాడు, ఎందుకే వాడికి రక్షణ వద్దని చెప్పేవాడు. బాప్తిస్మ ఇచ్చిన పాస్టర్ గారి దగ్గర పోయి మా బావ రక్షణ వద్దు అంటున్నాడు కాబట్టి తీసుకోండి పాస్టర్ గారు అంటే తీసుకుంటాడు ఆయన? కుదరదు. అది బాప్తిస్మ పొందే నాకు ఇష్టమై ఇటుపక్క ఈ చెవి పక్కన ఎట్నే ఉంటా సేమ్ ఇలానే ఈ చెవి పక్కన టీవీ మోగుతూ ఉంటుంది, సినిమా పాటలన్నీ. నా కాళ్ళ ముందంతా 2 మంచాలు ఉంటాయి, ఇరుకు నా వెనకమాల షెల్ఫ్ ఉంటుంది. మేనల్లుడు మేనగోళ్ళు చిన్న వయసులో, ఇక్కడున్న బుట్టపొట్టోళ్ళు అంత వయసులో వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉండి అప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఆ షెల్ఫ్ కాడికి రావాలి. మా అక్క బావకున్న మమకారం ఏంటంటే కుక్క పిల్లలను పెంచుతారు. కుక్కలను పెంచే విధానం కూడా తెలిసి ఉండాలి. ఏదో సరదాగా 4 రోజులు అది పసితనంలో ఉన్నప్పుడు ముద్దుగా ఉంటుందని మురిపిగా మంచాల మీద ఎక్కిస్తాం. కాస్త దానికి ఆకలి బెరంగానే సరైన పోషణ పెట్టలేకపోతే దుమ్ముకు దాన్ని రోడ్డు మీద పడేస్తాం. అది కాదు పోషణ అంటే. మా బావ కూడా 2 కుక్కలు తెచ్చుకుంటూ మంచి ఆ జూలు కుక్కలు అన్నమాట, తెల్లవి. అవి 2 కాళ్ళ మధ్యలో తిరుగుతూ ఉంటాయి. వాటికి తోడు కుందేళ్ళు ఈ గోళ మధ్యలో ఈ చుట్టూ ఉన్న ఈ కుక్కలు అరుస్తూ ఉంటాయి. కుందేళ్ళు కాళ్ళ మీద దాటిపోతూ ఉంటుంది. ఈ గలిబిలి వెనకాల షల్పు ఎంత గందరగోళంలో మోకాళ్ళు వేసాను నేను. అక్కడే మోకాళ్ళు వేసి నా పడక ప్రార్థన చేసుకొని ఒక గంట అయినా ఆడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకొని బయటకు వచ్చేవాడు. చూసి విసుగు పుట్టి వంటకాయ తప్ప చెప్పారు నాకు. ఆడకపోయినా కుందేళ్ళు వదిలిపెట్ల, ఆడకపోయినా వీళ్ళు తిరగటం వదిలిపెట్ల. అయినా సరే అక్కడ కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టు. ఇప్పుడు నేను ఇంట్లో ఉంటాను, ప్రార్థన చేసేటప్పుడు డిస్టర్బెన్స్ చేస్తే మా అమ్మ మీద కోప్పడతా ఖచ్చితంగా. నువ్వు చెయ్యవు, నన్ను చేయవు ప్రార్థన, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అంటా. నేను ప్రార్థనకి డిస్టర్బెన్స్ వస్తే కోప్పడతా, దేవుని పనికి అడ్డొస్తే కోప్పడతా, దేవుని పనిని జడగొడుతున్నారని కోప్పడతా. ఇక మిగతా టైంలో మౌనంగా చూస్తూనే ఉంటా. సాధ్యమైనంత వరకు నోరు తెరవను. నోరు తెరిచినా అదంతా మొత్తం నా మీదకే అన్ని విషయాల్లో మాట్లాడుతూ ఉంటా. ఎందుకంటే నా నోటికి అవతల వ్యక్తికి తగిలేటువంటి ఆ యొక్క ప్రభావం ఎంతో నేను చూశాను కాబట్టి నాకు తెలుసు. ఆ గలిబిల్లోనే రక్షణకు రాకముందు కనపర్తి చర్చికి వెళ్ళేవాడిని. ఆ బావి దగ్గర చర్చి, ఆర్సీఎం చర్చికి. నా బాధ అంతా పక్కనోడు వినకూడదని ఆ స్పీకర్ బాక్స్లో పాటలు పాడుతూ ఉంటేవాళ్ళు ఆ బాక్స్ పక్కనే ఉండి ప్రార్థన చేసేవాడిని నోరు తెరిచి. అలా అలవాటైంది. ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా కానీ ప్రార్థన చేయటం. నువ్వు కూడా నీ కుటుంబం ఎదుట మోకాళ్ళు వేసి నీ భక్తిని, నీ ప్రార్థన జీవితాన్ని చూపించు. సంఘంలో కూడా ఒక క్రమం. దైవజనుడు నా ఆత్మీయత అంటే సాక్ష్యం ఇచ్చాడు. రక్షణ పొందినప్పుడు వాళ్ళతో ఉన్నప్పుడు సాక్ష్యం ఇచ్చాడు. ఆ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సాక్ష్యం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అతను చాలా యథార్థవంతుడు. వెళితే పక్కన మూల కూర్చుంటాడు, కుప్పగా కూర్చుంటాడు, ఇక ప్రార్థన చేస్తానే ఉంటాడు. సంఘానికి కూడా నేను చూపించాను. చాలామంది నేను కూడా అలా ప్రార్థన చేయాలనుకున్న రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లోనే. ఇప్పుడైతే ఇక సేవ అయితే చేస్తే ఇట్లా చేయాలి సేవ, లేదంటే ఇక అసలు సప్ప కూర్చోటమే అన్న పరిస్థితికి ఒక తీర్మానంలోకి అనేకులను దేవుడు తీసుకురావటానికి కూడా ఈ అల్పుని ఇలా వాడుకుంటా ఉన్నాడు. నిన్ను కూడా వాడుకుంటాడు. అయితే నువ్వు ఇవన్నీ అవతల వ్యక్తులకు చూపించాలి. వాళ్ళు కూడా నీ దగ్గర సంపాదించుకోవాలి కదా. అవి నువ్వు వేరొక దగ్గర తీసుకొచ్చుకున్నావు, నీ బ్రతుకుని దేవుని ఎదుట మలుచుకున్నావు, ఒక ప్రయోజకరమైన పాత్రగా నిలిచావు, నడుస్తున్నావు. ఇంకా ఎందుకంటే బ్రతుకు కాలం అంతా నేర్చుకునే విధమే ఉంది, సరి చేసుకునే విధానం ఉంది. ప్రభుకి ఇష్టంగా బ్రతకటానికి ఏమైనా లోటుపాట్లుండే దిద్దుకోవటం అనేది ఉంది. ఇది మనము భూమి మీద నుంచి తీసివేయబడేంత వరకు కూడా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో అనుదిన చర్య ఇది. నువ్వు ఎలా అయితే అనుదినము కాలకృత్యాలని, బ్రష్ చేయటం అని, పొద్దున్నే ఫ్రెష్ అవటం, స్నానం చేయటం, ఆ తర్వాత మళ్ళీ సాయంకాలం స్నానం చేయటం, భోజనము, టిఫిన్ అని ఎలా అయితే అనుదిన చర్యలుగా ఉన్నాయో అలాగనే భక్తి సాధనలో కూడా ఎప్పటికప్పుడు దిద్దుకోవటం, సరి చేసుకోవటం, లోపాలుంటే ఆయన ఎదుట ఒప్పుకోవటం,
రక్త ప్రోక్షణను ఆశ్రయించటం, రక్షణ పొందిన తర్వాత కూడా అది ఇంకా ఎక్కువ అవసరం ఉంటుంది. ఎందుకంటే నీవు తెలిసి కూడా పొరపాటు చేయవు. 90% వరకు నువ్వు తెలిసి పొరపాటు చేయవు. 9% వరకేమో కొంతమంది ప్రభావాన్ని బట్టి పొరపాటు చేస్తావు. ఆ 1% నీకు తెలిసి చేసే పొరపాటు. మిగతా 90% కానీ ఆ 90 నుంచి 9% కానీ అపవాది ఇతరులను ప్రేరేపించిన దాన్ని బట్టి కావచ్చు 9% ఉంటుంది ఆ ప్రభావం. 90% మాత్రం వాడిదాడే ఉంటుంది ఎక్కువ. ఎందుకని భాష గారు అంత పగేంది వాడికంటే, మరి నువ్వు వాడి సావాసంలో ఉండి వాడి యొక్క ఆశల కోరికలు నెరవేర్చడానికి వాడికి సంబంధించిన దురాత్మలు నీలో ఉండి ఆ కోరిక ఈ కోరిక అది ఇదని రకరకాల ఎంజాయ్మెంట్లోకి పరిగెచ్చావు. ఇప్పుడు అవన్నీ కాదని ఇదిలిచి పక్కన పడేసి వచ్చే ఊరుకుంటాడా? నీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఈ విషయం చెప్తా. ఓ ఆడపిల్ల ఉంది, పెళ్లి కాక ముందు కావచ్చు పెళ్ళైన తర్వాత కావచ్చు ఈ బాధ ఒకే రకంగా ఉంటుంది. ప్రేమించినోడు మంచి షాడిస్ట్ అనుకుందాం, నీ సంగతి తెలుస్తా, నీ కాపురం ఎట్ట నిలబడుతుంది నేను చూస్తా, నీ సంగతి చూడకపోతే చూడని చెప్పని వాడు రంకెలేసి నిన్ను హెచ్చరిక చేసి పక్కన పడేసి ఉండొచ్చు. మనకు అర్థం కావడం చెబుతున్న ఈ విషయం, అపవాదిగాడి దాడి ఎలా ఉంటుందని. నీ పెళ్ళి అయిపోయింది, ఇక నీ కాపురం కొనసాగుతూ ఉంది. ఇక వాడేం చేస్తాడు, నీ భర్త ఎవరు ఏంటో కనుక్కొని వచ్చి ఫలానా అమ్మాయి తెలుసా, ఫలానా అమ్మాయి అంటే డైరెక్ట్ మాట్లాడు. పక్కన ఫలానా బజార్లో ఫలానా కాలనీ ఫలానా చోట ఫలానా పేరు ఫలానా రంగు ఫలానా హైటు ఫలానా ఇలా ఉంటా ఇట్లా కోట్ చెప్తా ఉంటాడు. ఇక అది యువతల వ్యక్తికి అర్థం కాగానే ఇది కొంపదీసి నా భార్య నా ఏంది ఎవరు అనుకుంటాడు. ఇది ఒక కోణం. ఇంకొకటి పెండ్లైన తర్వాత కూడా కొంతమంది తొందరపడి కానీ ఇప్పుడు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అని వాట్సాప్ చాటింగ్ అని లేదు, ఫేస్బుక్ మెసెంజర్ అని ఒక చాటింగ్ ఉండదు. దాంట్లోని వీడియో కాల్స్ అని ఇలా రకరకాలుగా అనుభవాల్లోకి వెళ్ళిపోయి చివరికి ఏడదాకపోద్ది అంటే వాడు కాపురం నిలువను తీసేదాకపోద్ది. చివరికి అది భర్తకు తెలుసు, సమాజంలో ఇది కరెక్ట్ కాదని వదిలేసి ఇదొక కోణం. వాడు కూడా వదిలిపెట్టడు, ఇదొక కోణం. మూడో కోణం ఏంటంటే రక్షణ పొందానయ్యా, ఇక నాకు ఈ పద్ధతి వద్దు, నన్ను వదిలేసే, నా బ్రతికేది నేను బ్రతుకుతాను, నీ మానాన్ని నువ్వు ఉండు, నా మానాన్ని నేను ఉంటాను. మనం ఇప్పుడు దాకా చేసాం, పొరపాటు అయిపోయింది, ఇక నేను దేవుడు కోరుకున్న బ్రతకాలని దేవుడు అనుకున్నట్టుగా బ్రతకాలని ఆశపడుతున్నాను, సేవ చేయాలనుకున్నా. సరేలే మంచిది మంచిది అని చెబుతున్నాడు ముందే. తర్వాత మళ్ళీ వాడు ఆట మొదలు పెడతాడు. ప్రేమికుడు కాదని ఇంకొక వ్యక్తిని ప్రేమించి ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి జీవితం కానీ, పెళ్ళైన తర్వాత వేరొక పరిచయాలను బట్టి కట్ ఆఫ్ అయినటువంటి ఈ వ్యక్తి జీవితం కానీ, రక్షణ పొందకముందు ఆ వ్యక్తితో వేరొక రైతుగా బ్రతికే లేదా రక్షణ పొందిన తర్వాత వద్దు క్యాన్సిల్, మన బ్రతుకు నీ జీవితం నీది నా జీవితం నాది అనుకున్న వాళ్ళ విషయంలో కానీ వీళ్ళ పరిస్థితులు ఒకసారి తొంగి చూడండి, మీకు అర్థమైపోద్ది సైతాన్ గాడు నిన్ను ఎలా శోధిస్తాడని. నీకు అర్థమైపోద్ది సబ్జెక్టు. మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్న అనుభవాల్లోనే మనకు తేటగా అర్థమైపోద్ది. ఇంకా నీకు అర్థం కావాలంటే వారాలు వడ్డీలోడు ఒక రాగాను ఒలికి వస్తాయి, నువ్వు ఎంత గడిచినా కానీ తీరదు. సైతాన్ గాడి యొక్క రాబరీ అంటే లేదు, వాడు దోచుకునే విధానం కానీ దాడి చేసే విధానం కూడా ఇంతే ఉంటుంది. నీకు ఇంకా అర్థం కావాలంటే 20 రూపాయల వడ్డీతో 1000 రూపాయలు తెచ్చా 800 నీ చేతికి ఇచ్చాడు, మళ్ళీ వాడు 1200 వసూలు చేస్తాడు. అవునా కాదా? నేను గట్టా కాబట్టి నాకు తెలుసు ఆ సంగతి. అలా గట్టి అసలు కంటే వడ్డీ ఎక్కువ కట్టా. చివరికి దేని ఫలితార్థం ఏంటంటే ఉంటే పప్పో ఏదో వేసుకొని తిందాం, లేకపోతే నీళ్లు పిసుక్కొనైనా ఉప్పు వేసుకొని తిందాం, గుడ్డు కారం ఉన్నా కమ్మగా తిందాం, అప్పు మాత్రం చేయకూడదని ఈ అనుభవాల నుంచి వచ్చింది. ఆ 20 రూపాయల వడ్డీకి తీసుకుంటాం. ఆధార్ కార్డో రేషన్ కార్డో చెక్కు తీసుకొని ఇలా ఉన్నాయి. ఒక ప్రాంతంలో ఉంది ఆ వ్యవహారం, క్రిస్టియన్ పాలెంలోనే ఉంది.
రూపాయలు ఇచ్చాడు నీ చేతికి, 1000 అంటున్నా, 1000 తీసుకుంటావు, 800 నీకు చేతికి ఇచ్చేది. 200 వాళ్ళ దగ్గర ఉంటే ఆ 2కి 200 కలిపి 1200 కట్టాలి. ఈ 1200 నువ్వు తీర్చే లోపల వారం ఖచ్చితంగా వడ్డీ డబ్బులు 100 రూపాయలు కట్టాలి. ఆ 100 కట్టా కానీ అసలు కట్టలేకపోయా. సైతాన్ గడి వ్యవహారం కూడా అంతే ఉంటుంది, నీ మీద దాడి. ఆ అక్రమ సంబంధాలు విదిలించుకున్న తర్వాత వాడు ఓరకుంటాడా, గోల చేస్తాడు. సైతాన్ గాడు కూడా ఇప్పుడు దాకా నా కోరికలన్నీ నెరవేర్చిన దానివి, నెరవేర్చిన వాడివి, ఇప్పుడు యేసు ప్రభు అంట నేను పరిశుద్ధురాలంట. మరి పద నేను కూడా వచ్చా నీతో పాటు, మనందరం కలిసి భక్తి చేద్దాం అంటాడా. నీ నెట్టన్న పాడు చేయడానికి, రోత పట్టించడానికి వాడి ప్రయత్నం వాడు చేస్తానే ఉంటాడు. అయినా వాటి మీద మనసు నిలపకుండా దేవుడు నన్ను కోరుకున్నాడు, దేవుడు అనుకున్న పని నేను నిలబడాలి, దేవుడు ఆశించిన రీతిగా నేను ఫలించాలి, దేవుడు ఆశపడ్డ రీతిగా నేను సేవ చేయాలి, ఆయన అనుకున్న ఆత్మను సంపాదించాలి, ఆయన చెప్పినట్టుగా ప్రయోజకరమైన పాత్రలు చేయాలి, సంపూర్ణులుగా చేయాలి, ప్రభు యొక్క సంతోషాన్ని నేను వెతకాలి. ఎందుకంటే సృష్టికర్త నాకు భర్త అన్నాడు కాబట్టి నా భర్త నేను సంతోష పెట్టాలి. ఈరోజు చాలామంది అనుకుంటూ ఉంటారు పెండ్లి కాకుండా అలా ఎలా ఉండగలుగుతున్నారు ఏందని చెప్పనేది. నా మనసంతా యెషయా గ్రంథం చెప్పినటువంటి సృష్టికర్త నీకు భర్త ఉన్నాడు అని ఆయన సంతోష పెట్టడానికి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో కొన్ని వ్యతిరేకమైన పోస్టులు పెట్టించాడు దేవుడు కావాలని. గుడ్ మార్నింగ్ అని, ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్, మై వైఫ్ అని, ఇట్లాంటి కొన్ని దేవుడే కావాలని పెట్టింది. వాస్తవానికి నాకు ఎవరు లేరు, నాతో మాట్లాడటానికి ఎవరు లేరు, నా యేసయ్య తప్ప. ఇంట్లో కుటుంబ సభ్యులున్న నా బాధ, నా పరిస్థితులు అన్నీ అర్థం చేసుకునేవాళ్ళు కాదు వాళ్ళు. నేను ఒక రకమైన ధరువులో ఉంటే వాళ్ళే నాకు చెబుతూ ఉంటారు ఇదయ్యా పరిస్థితి. అది నిన్న బుధవారం మంచి డెప్త్లో పోయా దాచేపల్లి, ఆడకపోతే వాళ్ళ బాధలు చెబుతున్నారు. నేను సైలెంట్ అయ్యి నా అన్ని పక్కన పడేసి వాళ్ళ సంగతులు ఏంటనే ఇక అదే పనిగా పెట్టుకుని వాళ్ళ సంగతులన్నీ విని వాళ్ళ కోసం ప్రార్థన చేసి అక్కడ ఉన్నటువంటి యవనస్తులు కానీ లేదంటే పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళ ఆటగాతనమైన పనులు అయ్యి ఆ సరదాలు అవన్నీ చూసి నవ్వుకొని ఇక చిన్నగా నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియనని ఇక అట్లనే బయలుదేరొచ్చా. నాకు ఎవరు లేరు. దేవుడు ఎందుకో కొందరు వ్యక్తిత్వాలు తెలుసుకోవాలని మరి ఏం మొత్తానికి ఏంది అలా పోస్టులు పెట్టించాడు. కానీ వాస్తవానికి ఎవరు లేరు. కొందరి యొక్క వ్యక్తిత్వాలు బయటికి రావటానికి, వాళ్ళ మనస్థితి ఏంటో స్పష్టంగా తేటగా అర్థం కావటానికి వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పుడే అసలు బయటకు వస్తుంది. వ్యతిరేకమైన పరిస్థితులు లేకపోతే అంతా మనోళ్ళే అని బులుముకుంటాం. వాస్తవం ఇది దేవుడే దీనికి సాక్ష్యం. ఇంకా ఎందుకు ప్రభు అంటే నా పనుందులో పెట్టురాండు. దేవుడు అనుమతిస్తేనే ఇక ఆ విషయాలు, ఆ పోస్టులైనా, ఆ గుడ్ మార్నింగ్ అయినా లేదంటే గుడ్ నైట్ అయినా కానీ ఆ కొన్ని అక్షరాలు ఆ పోస్టింగ్ పెడతామని వాస్తవానికి నాకు ఏమీ లేవు. ఆ బొమ్మలు కనపడంగా ఏంటి ఇది పెట్టాలా ప్రభు అంటే ఆ పెట్టేసి అని చెప్పంటే అలా పోస్టింగ్ చేసినాయే కానీ మనకు రహస్యంగా ఎవరు లేరు. అయినాయి అవ్వాల్సిన గాయాలన్నీ అయినాయి, ఒళ్ళంతా గొల్లైంది, జీవితమే అంతా అతలాకుతలం అయిపోయి దేవుని పని ఇక అదే దిక్కు తప్ప రెండోది లేదు. ఉన్న ఆయుష్కాలం అంతట్లో దేవుని కొరకు బ్రతకాలని, దేవుడు చెప్పిన పని చేయాలనే ఆ తపనతోనే ఉన్నాను తప్ప వాస్తవానికి నాకైన గాయాలకైతే దేవుడికి కూడా తెలుసు ఉండడు, వీడు చచ్చిపోతాడు. ఇంకా విచిత్రం ఏంటంటే 2026 ఈస్టర్ పండుగ దాకా ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట వరకు ఉపవాసం అన్నది ఇంకొంచెం పొడిగిచ్చాడు ప్రభు.
ఇక డైరెక్ట్గా ఏడదాకా అంటే చాలా ప్రభు చిత్తమైతే ఆయన అనుమతించిన సమయంలో ఎన్నాళ్ళు ఉండమన్నది చెప్తాను, పొడిగించినవారు. ఎందుకు చేస్తా ఉన్నాడంటే ఉండనని తెలుసు ఆయనకి. అంతగా గాయపడి అంతగా వేదనతో బాగా ఇదైపోయిన పరిస్థితులు అయినా సరే నా ప్రభు కొరకు నేను ఉండాలి. పౌలు భక్తుడు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. కానీ ఇదిగో మీకు ప్రయోజనకరమై ఉండాలని ప్రభు తలంచాడు కాబట్టి ఇప్పుడు నేను ఈ భూమి మీద ఉండటం మీ విషయమై అవసరం అన్నాడు ఆయన. అదే ఉందా ఫిలిప్పీ పత్రికలో? అక్కడున్న వారి ప్రయోజనకరమై వాళ్ళని ఎదిగించాలని, బలపరచాలని, ప్రోత్సహించాలని, ప్రభు పనికి పురమాయించాలని, ఇంకా అనేక సంగతులు వాళ్ళకి అందించాలని, ఇంకా ఏ కోణాల్లో పౌలు భక్తున్నాడు వాడుకోవాలని ఆ మాట ముందు చెప్పి తర్వాత తన నిర్ణయాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు, చెప్పించాడు దేవుడు. ఈరోజు నా బ్రతుకు విషయంలో కూడా నేను అనుకుంటా ఇంకా దేవుని పని ఏదో ఉంది, ఆయన పని ముగించాలి. ఆయన చెప్పింది నెరవేరుస్తాడు ఆయన అనుకున్న సమయంలో. ఆయనే వివాహమైన, పిల్లలైన, దేవుడు చేసిన తీర్మానము, ఆ నిత్య నిబంధన అన్నీ ఆయనే చూసుకుంటాడు. వస్తాయి ఎన్ని వస్తాయి ఆ నిర్ణయ కాలం చొప్పున. ప్రభువే మొత్తాన్ని సరి చేసుకుంటూ అన్నీ తీసుకొని వస్తాడు. నాకు ఆ భయం లేదు, ఎందుకంటే మాట ఇచ్చాడు, మాట ప్రకారం ఆయన అడుగులు వేయిస్తూ ఉన్నాడు. పాటలు, పుస్తకాలని, ఇట్లా సేవ అని, కొంతమంది సహకారులని ఇలా ఇస్తూ ఉన్నాడు. విశ్వాసుల జాబితా అయితే లేదు, కానీ సహకారులుగా, సేవకులుగా కొంతమందిని దేవుడు అలా పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా మట్టుకు నేను ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు సక్సెస్ అయిన అనిపించిన ఇంకా పని ఉంది అయింది, ఇంకా చేయాల్సిన పని ఉంది. ఇప్పుడే సక్సెస్ అయ్యని చెప్పని అతిశయిస్తే కాదు, ఆయన పని ఇంకా ఉంది చేయాల్సింది. ఆయనే చేయిస్తాడు. ఇప్పటి వరకు ప్రయాసపడింది నాలో నిలిచి నాతో ఉన్న ఆయన కృపే, ఆయనే. నేనేం కష్టపడలేదండి, నాదేం లేదు. ప్రభు అంటున్నాడు, నువ్వు తెచ్చుకున్నావు కదా పరిమళ తైలపు సువాసన, బాగుంది, నీ దగ్గర నుంచి బాగా కనపడుతుంది, బాగా వాసన వస్తూ ఉంది. అయితే ఇంకొకళ్ళు పంచుదాన్ని, ఇంకొకళ్ళు పంచినప్పుడు నీ పేరట పోయబడిన పరిమళ తైలంతో సమానమవుతుంది. పోయబడ్డ పరిమళ తైలం అంటే ఎవరాళ్ళు? యేసు ప్రభు వారే. పోయబడ్డ పరిమళ తైలం అంటే యేసు ప్రభు వారే, ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు. అయితే ఈ పోయబడిన పరిమళ తైలము దాని యొక్క వివరణ, లేఖన విరవటం అనే సందర్భానికి వెళితే ఇది ఇంకా సుదీర్ఘమైన ప్రసంగం అవుతుంది. 2 ముక్కల్లో తేలుస్తాను ప్రభు చిత్తమైతే. ఈ పోయబడిన పరిమళ తైలం అనేది ఎలా వస్తుంది బయటికి? జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో కనపడుతుంది దీపస్తంభం అని. ఆ దీపస్తంభము ఇజ్రాయేలీలకు మోషే ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి దీపస్తంభాలు ఒకే కేటగిరీకి సంబంధించినవి. అయితే ఈ దీపస్తంభాలు వెలిగించడానికి అవసరమైన నూనె మాత్రం అచ్చంగా దంచి తీసిన ఒలీవ నూనె. ఆమేన్, హల్లెలూయా. ఎలా తీశారు అది? అచ్చంగా అంటే స్వచ్ఛమైన ఒలీవ గింజలు బయటకు తీసి వాటిని బాగా దంచి తీసినటువంటి ఒలీవ నూనె. ఆ ఒలీవ నూనె ఆలివ్ ఆయిల్ అంటారు కదా ఇప్పుడు, అయ్యే ఆ ఒలీవ నూనె ఒంటికి మంచిది, మెడిసిన్లో ఇక అన్ని రకాలుగా వాడుతున్నారు దాన్ని. అయితే దేవాలయంలో దేవుని ఎదుటున్నటువంటి దీపస్తంభాన్ని వెలిగించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అక్కడ బాగా ప్రసిద్ధిగాంచింది ఆ నూనె. అయితే అది ఎలా బయటకు వచ్చిందంటే దంచి బాగా స్వచ్ఛమైన గింజలు ఏరి బాగా దంచి బయటకు తీసింది. దంచి బయటకు తీయటం అంటే బాగా నలగొడతాం. దేవుడు కొన్ని పరిస్థితుల్లో నిన్ను తీసుకెళ్తాడు, అక్కడ నువ్వు బాగా నల్లగొట్టబడుతూ ఉంటావు.
ఆ శ్రమల్లో నుంచే నీ అసలైన వ్యక్తిత్వం బయటకు వస్తుంది. ఆ శ్రమల్లోంచి నువ్వు భక్తిపరుడువా, భక్తిపరురాలువా, లేకపోతే ఇక అంతటితో ఆ చాపనంతా జాడిచ్చి తన్నీకి వెళ్ళిపోతావా? ఆడే తేలిపోతుంది. లేదు నా ప్రభు కోసం నేను నిలబడాలని చెప్పంటే ఆ శ్రమల కొలివిలో నుంచే నీలో నుంచి ఒక తైలం బయటకు వస్తూ ఉంటుంది. అదే పరిమళ తైలం, అదే దేవుడు కోరుకున్నటువంటి సుగంధ అంటే పరిమళాన్ని వెదజల్లే తైలం బయటకు వస్తుంది. అంటే సాక్ష్యం. ఇంత శ్రమలు అనుభవిస్తున్నా ఈ వ్యక్తి దేవుని కోసం నిలబడుతున్నాడంటే ఇక్కడ ఏదో రుచి ఉంది. ఈరోజు ఒక వాక్యం విన్నాను, అదే షార్ట్ మెసేజీలో ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. ఓ పసివాడిగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి సిపిఐ సిపిఎం పార్టీ ఉంది కదా మనకి, అలా అది కమ్యూనిస్ట్ పార్టీ అంటారు. ఇదే కమ్యూనిజం కొన్ని దేశాల్లో ఉంది. రిచర్డ్ ఉమ్రాన్ అనే వ్యక్తి కూడా శ్రమల పాలైంది కూడా అలాంటి దేశం, ఒక దేశంలో. ఈ పసివాడి చరిత్ర కూడా అలాంటి కమ్యూనిజం ఉన్నటువంటి దేశంలో. అక్కడ బైబిల్ పట్టుకున్న, ప్రార్థన చేసిన, కుటుంబ ఆరాధన ఉన్న కాల్చేయటం ఇంకంతే. ఆ కోణంలో ఒక తల్లి పసిబిడ్డను పక్కన పెట్టుకొని బైబిల్ పట్టుకొని అన్ఎక్స్పెక్టెడ్గా బయటకు వచ్చింది. ఆ కమ్యూనిజానికి సంబంధించిన ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సోల్జర్స్ ఉంటారుగా, ఎవరు దేశ సరిహద్దులో కాపలా కాసేటువంటి జవాన్లు, ఒకడు కనపడదు అంతే కాల్చేసి చంపేశాడు. ఆ బిడ్డకు పసివాడిగా ఉన్నప్పుడు ఆ తల్లి చెప్పింది, మన శత్రువులను మనం ప్రేమించాలని. ఆ పసివాడు తన తల్లి పుట్టినరోజు అప్పుడు గులాబీ పువ్వు ఇవ్వటం అలవాటు. ఎవరికి ఇవ్వాలంటే ఆ తల్లి దగ్గర, సమాధి దగ్గర అమ్మ తీసుకోదు. ఆ తల్లి చెప్పిన మాటలు హృదయంలో నాటి ఉన్నాయి, మన శత్రువులను ప్రేమించాలని. పోయి తన తండ్రిని క్షమించాడు. తల్లిని చంపిన జవాను గుర్తున్నాడు, అతని దగ్గర పోయి, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నా, ఎట్లన్నా కానీ నా తల్లి పుట్టినరోజు అప్పుడు ఇదిగో నీకు ఇలా గులాబీ పోస్తున్నావు, నువ్వు నాకెందుకు ఇస్తున్నావు, నేను నీకు మేలు చేశానంటే, మేలు చేయలేదు కానీ మా అమ్మను చంపింది నువ్వే అన్నాడు. ఏమిటి, మా అమ్మను చంపింది నువ్వేనే? వాస్తవానికి మీ అమ్మను చంపితే నా మీద పగ ఉండాలా, ప్రతీకారం ఉండాలి. ఇదేంది అబ్బాయి అంటే, మా అమ్మ చిన్నప్పుడు యేసయ్య ఒక మాట చెప్పింది, శత్రువులను ప్రేమించండి, దీవించండి, వారి యోగక్షేమాల కోసం ప్రార్థించండి అన్నాడు. అందుకే మా అమ్మను చంపావు కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పని గులాబీ పువ్వు ఇస్తే బళ్ళున గుండె పగిలి నేడ్చి మరి రక్షణ అనుభవంలోకి వచ్చి దేవుని పనివాడిగా మారాడంట. దేవునికి మహిమ కలుగును గాక. శ్రమలలో దీనత్వం వస్తుంది నీకు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం అట్టుకుంటా, ఆయన శ్రమల వల్ల నలగొట్టబట్టాన్ని బట్టి. అలాగే హెబ్రీ పత్రిక 4లోనో 5లోనో ఉంది ఇంకో మాట, తనను మరణము గురించి విడిపించు వాని ఎదుట కన్నీళ్లతో ప్రార్థన చేయగా ఆయన ఎంతగా విధేయత చూపాడంటే, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడంట. శ్రమలలో నీకు విధేయత నేర్చుకుంటావు, పెళుసుతనం నలిగి కొట్టివేయబడుతుంది, మృదుత్వం వచ్చేస్తుంది, దీనత్వం వస్తుంది, నిన్ను నువ్వు తగ్గించుకుంటావు, నీలో నీవేమి లేవు, జీరో అని నీకు నువ్వు నిర్ధారణకు వస్తావు. అదే శ్రమ లేకపోతే ఇక ఇట్ట బిర్రుకు బీసుకొని ఆ రోడ్డు మీద బొమ్మలు కనుక నిలబడ్డట్టు అటు నిలబడతావు రాతి గుండెతో. శ్రమలు ఎందుకంటే నీ మేలు కొరకే. రోమా 8:28 సాక్ష్యం ఇస్తుంది, కాగా తన దయా సంకల్పం చొప్పున పిలువబడ్డ ప్రతి ఒక్కరికి మేలుకై సమస్తం సమకూడి జరుగుతున్నవని మనం ఎరుగుదాం. ఆ లేఖనం రోజు జ్ఞాపకం చేసుకుంటాను. నేనైతే నా జీవితంలో అనుమతించబడుతున్న ప్రతిదీ కూడా నా మేలుకే. ఇరుకైనా ఇబ్బంది అయినా, డబ్బు చేతిలో ఉందనుకో బరబరబరపోయి ఖర్చు చేస్తాం. అదే పరంపరలో శత్రువుడు దాగి ఉండనుకో నేను చంపటానికి, ఏదన్నా చేయటానికి, ఆ డబ్బు, ఆ ఆశ, ఆ కోరిక మొత్తం పోయి నీ పతనానికి తీసుకెళ్ళి ఆడబడతాడు. అదే చేతిలో డబ్బులు లేవనుకో సైలెంట్గా ఇంట్లోనే కూర్చుంటావు, బయటికి పో. అక్కడ ఒక విలువైన పాఠం, డబ్బు ఉన్నప్పుడు జాగ్రత్త చేసుకోవాలి, ఉన్న దాంట్లో పొదుపుగా వాడుకోవాలి. మితిమించి తాహతకు మించి కోరికల్లోకి వెళ్ళకూడదు. ఏదన్నా ఉంటే దేవుడు ఇస్తాడు, సర్దుకుందాం, ఇంతవాటికి ఇలా నడుద్దు అనే ఆ భావన నీకు వస్తుంది. రోగంలో నలగొట్టబడుతున్నావా? ఇలాంటి పరిస్థితులు ఎంతమంది ఇంకా ఘోరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు.
నాకైతే కొంతలో కొంత ప్రభు కృపను బట్టి ఐ ఆమ్ సేఫ్ అని చెప్పి అనుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేయగలుగుతాం. ఆకలి దప్పులతో ఉన్నావా? నేను చూసా, మనం తిని పడేసిన ఇస్తర్లోంచి అన్నం తీసుకొని తింటున్న వాళ్ళని చూసా. రక్షణ పొందిన తొలి దినాన్ని దేవుడు నాకు ఆ పరీక్ష అనుమతించాడు. బైబిల్ మిషన్ 2015 జనవరి 28, 29, 27, 28, 29 తారీఖులు 28 రక్షించబడ్డా, 29 ఉపవాసాన్ని విరమించాలా. అక్కడే ఆ సభల్లోనే ఉన్నా. మధ్యాహ్నం 12 గంటలకి క్లోజ్ అయిపోద్ది అంతా. నేను ఉపవాసం తర్వాత విరమిస్తా అంటున్నాను. దైవజనుడు వచ్చి తెక్కలోలాగా నువ్వు ఆశీర్వదించబడిన అన్నం, ఈ అన్నం కోసం ఎంతోమంది కొట్టుకొని నాన్న గందరగోళం వచ్చుంటే నువ్వేందు తిన్నంటావు? సైతాన్ గారు నిన్ను మోసం చేస్తున్న ఆశీర్వాదకరమైన అన్నం తినకుండా ముగించిపోయిచ్చున్నాను. ఆయన మాట్లాడుచాను. ప్రార్థన ముగించుకొని వెళ్ళా. తినడానికి పోయా, కాస్త అన్నం పెట్టారు, అయిపోయింది. ఇక చివర దోడుతున్నారు, అడుగుందనమాట. సాంబార్లో అడుగే ఉంటుంది, కందిపప్పు ఇక అంతా వస్తూ ఉంటుంది అనమాట. ఇక అన్నం కొంచెం పెట్టాడు, జగ్గు సాంబార్ అంతే పోసిండు ఆ ఇస్తర్లో. ఒక్కసారి ఎగిరి అంతే పడదు ఆ సాంబార్. నాకు ఎమ్మని 23వ కీర్తనలో దావీదు మహారాజు చెప్పుకున్న మాట గుర్తొచ్చింది. నా గిన్నె నిండి పొర్లుచున్నది అని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ అన్నం తిన్నాను. ఇంట్లో సహజంగా ఎవరైనా చుట్టాలు వస్తే ఏం చేయవచ్చు? బంధువులని ఎవరైనా లేమిడితో వచ్చితే అన్నం పెట్టంగానే ఒక పర్యాయం పెట్టంగానే ఆగితే ఆగాగు మారన్నం పెట్టాలి అంటాం కదా. అట్లానే మారన్నం కోసం నేను చూస్తున్నా. అటు ఇటు ఆ కింద ఇస్తర్లో అంత అన్నం ముద్ద గడ్డ అంతా పడింది. దాన్ని అలా తీసుకుందామని అలా తిరగంగానే దేవుడు అమ్మని ఆగనగానే ఏం ప్రభు అంటే ఎదురుగా ఒక అక్క పోతుంది, బేసి నిండా అన్నం పెట్టుకొని. అమ్మ కొంచెం అన్నం పెట్ట, మాకే లేదన్నారు ప్రభు అని తిరిగా. మళ్ళీ అమ్మ ఆమె పిలిచి ఇట్రా అని చెప్పని పిలిచి అంత అన్నం పెడితే మళ్ళీ సాంబార్ వేసుకొని తిన్నా. అందుకే ఏ పరిస్థితులైనా ట్యూన్ అవ్వటానికి సిద్ధపడింది. ట్యూన్ చేశాడు ఆయనే. నన్ను రక్షణ పొందిన తొలి దినాన్ని సేవకు రమ్మని పట్టుకోండు. ఆ రోజు రెండో రోజే అక్కడ అందరూ తిని అంత అన్నం ముద్ద ఆడ ఆకులో ఉంది, శుభ్రంగానే ఉంది. అది తీసుకోవటానికి కూడా ఇష్టపడ్డాను నేను. కానీ నా ప్రభు వద్దు ఆగండు. నేను ఇష్టపడ్డా కానీ నన్ను అక్కడ పరీక్షించాడు. నేను ఇష్టపడ్డా కానీ నా ప్రభు వద్దు ఆగన్నాడు. ఆ బేషన్లో ఫ్రెష్గా తీసుకుపోతున్న అన్నాన్ని కొంచెం ముందు లేదన్నారు. తర్వాత వాళ్ళతో మాట్లాడి దేవుడు అన్నం పెట్టించాడు. సరే లేదన్నారు, సర్దుకుందాం అనుకున్నా. ఆ మళ్ళీ పిలిచి అన్నం పెట్టి సాంబార్ కూడా పోయి ఒక జగ్గు ఇచ్చారు సాంబారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ అనుభవాలంటే నీలో నుంచి ప్రభు అనుకున్న ఆ పరిమళ తైలం, ఆ అభిషేకం, ఆ అనుభవాల యొక్క ప్రభావం బయటికి రావాలి. నూనె పోయంగానే దీపస్తంభంలోంచి వెలుగు వస్తుంది. నూనె పోసి యాజకుడి పని ఏంటంటే ఎప్పుడు ఆ దీపాల ఒత్తులు సరిచేయటమిట. నుస్సుగట్టుకుపోద్ది. నుస్సు అంటే తెలుసా? మా తెలీదు భాష గారు అంటారా? చిన్నప్పుడు ట్యూషన్కి పోయాం మేము. కోడిగుడ్డు దీపాలు అంటారు. కోడిగుడ్డు లాగానే ఉంటుంది దాని అర్థం. దాని లోపల కిరసనాలు పోసి ఒక వచ్చి ఉంటుంది. అది ఎక్కువ వచ్చి పెడితే పొగగా ఉరిగిపోతుంది ఆ దీపం అంతా. కొద్ది వచ్చి పెడితే మండంగా దాని మీద నల్లటి మసితో కూడినటువంటి నుస్సు కట్టినటువంటి చిన్న ఉండలు అక్కడే ఒత్తికే ఉంటాయి. వాటిని మేం చేస్తామంటే పేపర్తోనో పుల్లతోనో అట్టిడి కదిలిచ్చి, లేదంటే ఇంటికాడైతే కత్తెరతో అట్ట కట్ చేసి మళ్ళీ ముట్టించుకుంటాం. యాజకుడు చేసే పని అదే, యాజకత్వం. దేవాలయంలో దీపస్తంభం అంటే నువ్వు ఒక విశ్వాసివి, సంఘ పెద్దవి, పరిచయం, సేవకుడు, సహకారమైన నువ్వు ఒక దీపస్తంభం. నువ్వు సరిగా ఎలగట్లేదు, నుసుగొట్టిపోయిన అనుభవం అనుకో. కత్తెర అంటే ఉపవాస అనుభవం కానీ, గద్దింపు అనే వాక్యం కానీ ఇక్కడ సరిచేసి మళ్ళీ నూనె తన అనుభవాలు జోడించటం ఒకటి, దేవుని యొక్క అభిషేకం వారి మీద చేతులు ఉంచటం వల్ల ప్రోక్షించబడటం ఒకటి. ఇలాగ వాళ్ళు తిరిగి నిలబడుతారు, మండుతూ ఉంటారు. ఇదే పోయబడిన పరిమళ తైలముతో సమానం అంటే అనుభవాలు నలగొట్టబడినప్పుడు అసలైనటువంటి యేసు ప్రభు వారి యొక్క
పరిపూర్ణమైన వ్యక్తిత్వం లేదా సంపూర్ణమైన వ్యక్తిత్వం, ఆ సౌందర్యం నీలోకి వస్తుంది. ఆ సౌందర్యం నీలోకి రావటమే కాదు, వచ్చిన నీతో దేవుడు అంటున్నాడు, పోయబడిన పరిమళ తైలముతో సమానం నువ్వు. ఆ సమాన హోదా ఇయ్యాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈ సమాన హోదా కలిగిన వ్యక్తులు భూమి మీదే ఉన్నారు. అయితే నిన్ను చూసినప్పుడు కన్యకులు ఏం చేస్తారంట? కన్యకులు నిన్ను ప్రేమించుదురు. భౌతికమైన అర్థమైతేనేమో నీ భక్తిని బట్టి, నీ ప్రవర్తన బట్టి, సద్భక్తి ప్రవర్తన సాక్ష్యాన్ని బట్టి అనేక మంది ఆడపిల్లలు, కన్యకలు అంటే రక్షణ పొందిన పురుషుని ఎరుగని ఆడపిల్లలు కన్యకలు, పురుషుడితో సాంగత్యం లేనటువంటి ఆడపిల్లలు, వాళ్ళు ఎక్కువగా నిన్ను కావాలనుకుంటారు. ఇతను నాకు భర్త అయితే నా బ్రతుకు అంతా బాగుంటుందని ఆశపడుతూ, నీకు తెలియదు వాళ్ళు ప్రేమిస్తూనే ఉంటారు. అలాంటి జాబితా నా విషయంలో కూడా ఉంది. గతంలో దేవుడు చెప్పాడు, మీకు చెప్పాను, అది తెలిసిందే. అలానే అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ మీద ఇంకొక రకమైన ఆలోచన నాకు లేదు. కానీ ప్రభు చిత్తానికి అప్పచెప్పుకొని అలా నడుస్తున్న దాన్ని బట్టి ఆయన చిత్తం ఎలా ఉందో అక్కడ తీసుకొస్తాడు అవన్నీ. అయితే ఇక్కడ రెండోది ఆధ్యాత్మిక అర్థం ఏంటయ్యా? కన్యకులు అంటే లెక్కకు మించిన కన్యకులు కలరు అని ఉంది. అంటే కోటాను కోట్ల ఈ విశ్వంలో ఉన్నటువంటి ఆ సమాజాలు, భక్త సమాజాలు నిత్యత్వంలో పరలోకం ఒకటే లేదు, ఆ పక్కన ఇంకా ఇలాంటి భూగ్రహాలు లాంటి గ్రహాలు ఉన్నాయి. అక్కడ మహిమ దేహం కలిగినటువంటి దేవదూతల యొక్క ప్రపంచం, అక్కడ కూడా కొన్ని సమాజాలు ఉన్నాయి. వాళ్ళనే కన్యకులు అంటారు. ఇది ఒక కోణం. వాళ్ళంతా నిన్ను ప్రేమిస్తారంటే యేసు ప్రభువారిని వాళ్ళు ఎలా ప్రేమిస్తారో ఆయన బట్టి కూడా నిన్ను ప్రేమిస్తారు. అంటే నిన్ను ఘనపరుస్తారు, గౌరవిస్తారు. ఇలాంటి వ్యక్తి మా దగ్గర లేడే అనుకొని తపన పడుతుంటారు. ఒక కోణమేమో భౌతికమైన ఈ భూలోకంలో ఉన్నటువంటి కన్యకులు, రక్షణ పొందినా రక్షణ పొందనోళ్ళు కూడా నిన్నంటే కావాలని ఆశపడతారు. ఒకవేళ ఆడపిల్లగా ఉంటే నీ విషయం, నీ భక్తిని బట్టి మగపిల్లలు కూడా ఆశపడతారు, కోరిక కలిగి ఉంటారు. పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, ఇతనే నాకు భర్త అవ్వాలి, ఈమె నాకు భార్య అవ్వాలని ఈ వాంఛతో ఉంటారు భౌతికమైన ఈ భూమి మీద. రెండవది, కోటాను కోట్ల యొక్క ఈ విశ్వాలలో కొన్ని ప్రపంచాలు ఉన్నాయి. ఆ ప్రపంచాల్లో భక్తులు ఉన్నారు. అనేక ప్రపంచాల భక్తుల యొక్క కోటాను కోట్ల భక్తుల్లో నిన్ను చూసి కూడా వాళ్ళు ప్రేమిస్తారు. ఇలాంటి వ్యక్తి మా దగ్గర లేడే, ఆ భూమి మీదే అలాంటి ప్రయోజకరమైన పాత్రలు సిద్ధపడుతున్నారే అన్న దిగులు, తపన, ఆవేదన, కోరిక కలిగి నీ వైపు చూసి యేసు ప్రభు వారిని బట్టి నిన్ను కూడా ప్రేమిస్తారు. ఇది ఒక కోణం. దీంట్లోనే ఇంకో కోణం ఉంది. ఇంకో కోణం ఏంటి పాస్ గారు అంటే, ఇతర సంఘస్థులు కూడా నిన్ను చూసి ఒక రకమైన వ్యసనం, ఒక రకమైన ఇష్టము, తపన, ఆసక్తి కలిగి ఉంటారు. ఈ దైవజనుడు మా ఇంటికి పిలుచుకొని, ఈ దైవజనుడు ద్వారా మా సంఘాన్ని పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవాలి, లేదా దైవజనుడు అయితే ఆ దైవజనుడు చేతుల నుంచి ప్రార్థన చేస్తే మాకు మేలు. ఇప్పుడు మన క్రిష్ అనే ఒక దైవజనుడిని సౌత్ ఆఫ్రికా ఏమో హైదరాబాద్ 3 రోజులు తెచ్చారు. ఆయన వాస్తవానికి గ్రీన్ కార్డ్ డీలా భారతదేశం, మరి ఎట్టొచ్చిందో మరి దేవుని కృప. టీబీ జాషువా, పాలి యాంగిచో గారి వీళ్ళకి ఇవ్వలేదు. గ్రీన్ బెన్హిన్ గారికి గ్రీన్ కార్డ్ అంటే అనుమతి, వచ్చి మా దేశంలో వచ్చి మీ సువార్త ప్రకటించుకోవచ్చు అని అనుమతి ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళ దేశాల్లో ఉండి మీడియా ద్వారా వాళ్ళ ప్రసంగాలు జరుగుతుంది. అనుమతి ఇస్తే వాళ్ళు ఈ పాటికలు వచ్చేవాళ్ళు. అంతకుముందు ఎప్పుడో ఒకసారి బిల్లీ గ్రహం గారికి ఇచ్చారు అనుమతి, హైదరాబాద్ వచ్చాడు. పాలి యాంగిచో గారికి కూడా ఇచ్చారు అనుమతి, హైదరాబాదే వచ్చాడు. ఇప్పుడు క్రిష్ అనే దైవజనుడు కూడా హైదరాబాద్ వచ్చాడు. ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టారు. మత ప్రచారం చేయడానికి ఆ దేశం వదిలిపెట్టి ఈ దేశం వచ్చిండని కేసు పెట్టారు ఆయన మీద. మనోళ్ళు అంత మంచోడు. బాగుపడే లక్షణాలు ఇప్పుడు ఎవడికి లేవు. ఏంది వ్యసనం అన్నమాట. ఇప్పుడు ఆయన రక్షణ లేని వారేమో ఇలా వ్యసనం పడి కేసులు పెడితే, రక్షణ పొంది సేవ చేస్తున్న దైవజనులు ఆయన పక్కన ఫోటో దిగదు, ఆయన చేతుల నుంచి ప్రార్థన చేయాలి. మరి తపన ఉండదా? ఇదే ఇలానే ప్రేమిస్తారు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు కృపను బట్టి నా మాటలైతే ముగిస్తా ఉన్నాను.
ప్రభు అంటున్నాడు, ఈరోజు నీవు పూసుకొని పరిమళ తైలం సువాసన గలది. నువ్వు సంపాదించుకున్నావు కొంత వేరే వాళ్ళ దగ్గర, దాన్ని ఇంకోళ్ళు పంచు, వారిని కూడా ప్రయోజకరమైన పాత్రలుగా చెయ్యి. అలాగే నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానం అంటే కొన్ని చోట్ల దంచుతాడు. అక్కడే అసలైన వ్యక్తిత్వం, నీ యొక్క అసలు స్వభావం బయటకు వస్తుంది. నిలబడ్డవాడేమో యేసు ప్రభు వారితో సమానమైన హోదా, సమానమైన గౌరవం పొందుతాడు. అలాగే ఈ భూమి మీద ఉన్న శరీర సంబంధమైన రక్షణ పొందినటువంటి ఆడపిల్లల వల్ల ఇష్టం పుడుతుంది. లేదా నువ్వు ఆడపిల్ల అయితే మగపిల్లలు కూడా నిన్ను ఇష్టపడతారు. అలాగే సంఘాల విషయంలో కూడా ఈ దైవజనుడు మా సంఘానికి వచ్చి ప్రార్థన చేస్తే మాకు మేలు, ఆ దైవజనుడు మా మీద చేతులుంచి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే మాకు, ఇలా తపన పడతారు. మూడవది, ఈ భూమే కాకుండా ఇలాంటి భూగ్రహాలు చాలా ఉన్నాయి. అక్కడ కోటాను కోట్ల భక్తులు ఉన్నారు. వాళ్ళలో కూడా లేఖనం అన్నట్టుగా 45వ కీర్తనం లెక్కకు మించిన కన్యకులు అని, పరమగీతంలో కూడా ఉంది అదే మాట, లెక్కకు మించిన కన్యకులు అని. కన్యకులు అంటే ఇతర సంఘాలు, వాళ్ళందరికి లేనటువంటి శ్రేష్టమైనటువంటి స్థానం ఎవరికి ఇచ్చారంటే ఈ భూమి మీద ఏర్పాటు చేయబడుతున్న ప్రభు అయిన యేసు ప్రభు వారి కొరకు మధ్యాకాశం రాబోతున్న ఆ సమయం కల్లా సిద్ధపరచబడుతున్న వధువు నీవు నేను మనకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. నా పట్ట మహిషి అంటే నేను రాజుని, యూదా గోత్రపు సింహం అని పేరుంది కదా, యూదుల రాజు అని ఉంది కదా. లూకా సువార్త లేదా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఆయన పితరుడైన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలున్నని ఆ సింహాసనం మీద ఆశ్రయుడై రాజ్య పరిపాలన చేస్తాడని రాసి ఉంది కదా. అదే మధ్యాకాశంలో నూతన యెరూషలేము పట్టణంలో జరిగే వ్యవహారం. అక్కడ ఆయన పక్కన తన భార్యగా ఉండటానికి పట్టమహిషి అంటే తనకు సాటైన సహాయమైన ఆ రాణి హోదా నీకు నాకే ఇచ్చాడు. ఆ మిగతా ప్రపంచాల్లో ఉన్న వాళ్ళకి ఇలా మనకిచ్చిన ఆధిక్యత అంత గొప్పది కాబట్టి అలింగాకుండా తిరుగుతున్నాం. మనకున్న కోరికలను బట్టి రకరకాల బాధలు పెడుతున్నాం. చూడు, కావాలంటే బాగా తల్లి కానీ తండ్రి కానీ ముద్దులు కొడుకు ముద్దులు కూతురు అని చెప్పని పేరు పెట్టి ఎవరినైతే ఎక్కువ ప్రేమించారో వాళ్ళ ద్వారా ఉంటుంది ఆ తల్లికి కానీ తండ్రికి కానీ ఆ కుటుంబానికి ఉంటుంది దరువు. అబ్బబ్బబ్బో, సామాన్యమైన ఇరుకు, ఇబ్బంది, అవమానాలు, నిందలు, వేదనలు, కన్నీళ్ళు. అవునా కాదా? వాస్తవం ఒప్పుకుందాం. అదే ప్రేమించిన వాడిని తల్లి కానీ తండ్రి కానీ ప్రేమించిన వాడి సంగతి గమనించు. వాడి వల్ల కానీ ఆడపిల్ల కానీ మగపిల్లగాడి వల్ల ఏ ఇబ్బంది ఉండదు. వీళ్ళు ఎడుగుడు నన్ను పట్టించుకోరు, నాకెందుకు లేనిపోయిందని చెప్పిన వాళ్ళ బాణిలో వాళ్ళు ఉంటారు. మురిపంగా పెంచి ప్రేమను పంచుకున్నటువంటి ఆ కూతురు, పెద్ద కూతురైనా చిన్న కూతురైనా, పెద్ద కొడుకు చిన్న కొడుకైనా, ఇక సంఖ్య పెరిగితే 3వ వాడు 4వ వాడు ఈ శివరోడ ఇట్లా లెక్కలు చెబుతారు. వాళ్ళు పెడతారు వీళ్ళకి చెప్పలో, వాళ్ళు పుట్టిస్తారు కన్నీళ్ళు. సామాన్యంగా ఉండవన్నమాట, పురిటి నొప్పుల కంటే ఘోరంగా ఉంటాయి. వాస్తవం పాస్ గారు మేము అది అనుభవిస్తున్నాం అంటున్నారా? ఉన్నాయి చాలా కుటుంబాలు నేను పరీక్షించాను, వెతకంగా నాకు దొరికింది. ఇదే పందాలు యేసయ్య మనల్ని అమితంగా ప్రేమించాడు కాబట్టి మనమే అలింగాకుండా పిచ్చి పిచ్చి కోరికలతో ముప్పు తిప్పలు పెడుతూ ఆయన గందరగోళం చేస్తున్నాం. అట్నే తన్నులు తింటున్నాం, అట్నే ఆయన కన్నీళ్ళు పెడుతున్నాం, మనం కూడా కన్నీళ్ళు గారుతున్నాం. ఎన్ని బాధలు పడ్డా కానీ ఆయన అనుకున్న పని మన ద్వారా జరిగించుకుంటానే ఉన్నాడు. ఎంత మొత్తంలో తేలిన ఫలితార్థం ఏంటంటే నీకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. ఆ నూతన యెరూషలేము పట్టణంలో పట్టాభిషేకం గావించబడాలంటే గొర్రెపిల్ల పెండ్లి విందులో నువ్వు వధువుగా నిలబడాలి. నీకే ఆ స్థానం ఇచ్చాడు. ఈ పరమగీతాలు 1వ అధ్యాయం చూడు, నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడమాకండి, ఎందుకంటే నా ప్రియుడు నన్ను కోరుకున్నాడు, నేను నా ప్రియుని దానను, నేను నల్లని దాన్నే అయినా నేను సౌందర్యవంతురాలను. ఎలా అమ్మా అంటే ఆయన నా మీద ప్రకాశిస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నా మీద ప్రకాశిస్తున్నాడండి. ఆయన ముఖ తేజస్సు నా మీద ఉంది. తేజస్సు అంటే వెలుగు, అది నా మీద ఉంది కాబట్టి నేను అందరికీ అందంగా కనపడుతున్నా. ఆయనే లేకపోతే ఇంక నేనే ఉంది నల్లని దాన్నే.
నా బతుకంతా ఇక అంతే. ఆయన ఉన్నాడు కాబట్టి. నువ్వైనా నేనైనా ఇంకెవరైనా గౌరవిస్తున్నారంటే సభ్య సమాజంలో, కుటుంబంలోనైనా, సంఘంలోనైనా ఆయన నీ మీద ప్రకాశిస్తున్నాడు కాబట్టి, అంతగా కోరుకున్నాడు కాబట్టి నువ్వు ఎన్ని తిప్పలు పెడుతున్నా నీ వెనకాలే పడి తిరుగుతుండే ఆయన. నువ్వు ఏడ్చినప్పుడు అలా పక్కన కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. నువ్వు బాధపడుతున్నప్పుడు అలా కూర్చొని బాధపడుతున్నాడు. కొన్ని పరిస్థితులు అడ్డదేయడానికి తిరుగుతుంటే, కొన్ని వ్యతిరేక రోగము, ఆర్థిక ఇబ్బందులు, నిందలు, అవమానాలు, ప్రమాదపు సూచనలు కనపరిచి ఎనికి తిప్పుతున్నాడు. నీ మేలు కోసమే నిన్ను ఆశించాడు కాబట్టి ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభు ఆశించినట్టుగా భక్తిలోకి నడుద్దాం. ప్రభు యొక్క ప్రేమను పొందుకుందాం అండి. ఆ ప్రేమకు తిరిగి గిఫ్ట్గా ఆయన హృదయాన్ని సంతోషపరిచేటువంటి భక్తి చేసి, పరిచర్య చేసి, సేవ చేసి, ప్రభు చిత్తంలో నిర్ణయింపబడ్డ సమస్తమును నెరవేర్చి ఆయన కౌగిట్లో చేర్చబడతామండి. ఆయన హక్కును చేద్దాం. ఆయన అనుకున్న ఉన్నతమైన పని చేసి ఆయన నామాన్ని యుగ యుగాలు మహింపరుచుకుందామండి. అట్టి కృప ప్రభు తన కృపను బట్టి మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఏ మాట వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచండి. సిలువ రక్తము చేత భద్రపరచండి. అనుదినము ధ్యానిస్తూ నెమరు వేస్తూ అనేక సంగతులు తెలియపరచేలాగా మాకు బోధించండి. తేటగా తెలియపరచండి. ఇంకా మరుగైన సంగతులు ప్రభు, ఉపదేశ కాంతులు ఆగిన సంగతులు కూడా నువ్వు చెప్పు ప్రభు. నీ పిల్లలకు నాతో మాతో మాట్లాడు. చెప్పబడ్డ వాక్యాన్ని బట్టి సరిచేయబడినట్లయితే ప్రభు బిడ్డలు దీవించి, బలపరిచి, అభిషేకించి నీ కృపలో ముందుకు నడిపించండి. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని గనపరుచుకుంటున్నావు. నన్ను, మమ్మల్ని 2 తిమోతి 1:12 ప్రకారం నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నావు. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనడు ప్రభావం ఏదున్న యేసు నామములో మత్తయి 16:18 మత్తయి 18:18 ప్రకారం మహాపునరుద్ధాన శక్తిని బట్టి శిలువ రక్తాన్ని బట్టి బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు మార్చండి. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్నం, నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో మత్తయి 16:18 మత్తయి 18:18 ప్రకారం మహాపునరుద్ధాన శక్తిని బట్టి శిలువ రక్తాన్ని బట్టి త్వరపెట్టేవి జరుగునుగాక, నెరవేర్చబడును గాక. త్వరపెట్టేవి జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మా నిమిత్తం ప్రార్థించండి అయ్యా. ఆ రీతులు అడిగిన బిడ్డలు మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థన చేయించమని, దైవజనుడు ద్వారా మా సంగతి తెలియపరచమని నీ ఎదుట మొరపెడుతున్న బిడ్డలు అందరి అవసరత అక్రత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. నా కోసం, పరిచర్య కోసం గతంలో ఇప్పుడే నీకు ముందైనా ఉపవసించి ప్రార్థిస్తూ వ్యక్తిగతంగా కుటుంబ ప్రార్థన ప్రతి ఒక్కరిని దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలత లేని దీవెనించి కృపలో బలపరిచి, అభిషేకించి గొప్పగా నీ సేవలు వాడుకోండి. వారంలో ఉన్న సంఘ క్రమాలను దీవెనకరంగా జరిగించమని, పుస్తకాల రచన విషయంలో, పాటల రచన విషయంలో కృపదయిచ్చి అయా పాటలు దేవాయుధ పుస్తకాలు అవి రికార్డింగ్ చేయబడి పుస్తకాలు ప్రింట్ చేయబడి పబ్లిష్ చేయడం కావాలని ధనం దయచ్చు అయా. ఇదిగో ఈరోజు యూట్యూబ్లో అప్లోడ్ చేయబడిన పాట విషయంలో 2000 రూపాయలు కావాలయ్యా. అది పూర్తిగా చేతికి రావాలంటే ఆ మొత్తం నీ చిత్త ప్రకారం అనుగ్రహించమని, న్యూ ఇయర్ సాంగ్ అయినా, క్రిస్టమస్ సాంగ్ అయినా చేయించడానికి కూడా కావాలి సమృద్ధి దయచి సమస్తం నువ్వు అనుకున్నట్టు జరిగించి నీ చిత్తం నెరవేర్చును.